to you people because you are what is called extraordinary students. Actually, why extraordinary? Because a nation progress, country progress depends upon its population. If population is powerful, energetic, automatically country develops. Not only population, out of population, mainly country progress depends upon what? Only youth, and only on youth. In a family also, in the same way, in a family, one girl or boy is talented, potent enough, dedicated, disciplined, is it not? With good habits, with character, what not everything, with sacrifice nature. If that boy or girl is there, that family progresses like anything. So one family progresses means that village develops and country develops, development will take place. So that's why, do you know, or many people know that Swami Vivekananda is a request, or he asked the country people, what? I need some hundred of people, hundred of youth, 100 people of youth, 100 youth, with steel nerves and is it not? And iron muscles. నాకు ఇనుప కండరాలు ఉక్కు నరాలు గల ఒక 100 మంది యువకులు ఉన్నట్టయితే ఐ విల్ షేక్ ద టోటల్ వరల్డ్, ఈ సమాజాన్ని మార్చేస్తాను, ఈ ప్రపంచాన్ని మార్చేస్తాను అని అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడు అంటే హీ నోస్ దట్ బికాస్ ఓన్లీ యూత్ కెన్ డూ ఎనీథింగ్, వెదర్ బ్యాడ్ ఆర్ గుడ్, ఎనీథింగ్ మే బి, ఇస్ ఇట్ నాట్? సో దట్ యూత్ ఈజ్, if it potent enough, then automatically, suppose youth is in negative way, with a negative approach, lot of problems will be developed in the family and in the nation also. అందుకే దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు ఎవరంటే యువత. అటువంటి యువత మీరు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ అంతా ఉన్నారు. యువత అంటే ఏంటి, అర్థం ఏంటి? అబ్బాయిలు అమ్మాయిలతో కలిపి యువత. ఓన్లీ అబ్బాయిల మీద చేయబడి ఉంటుంది కానీ కాదు కదా. ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు కలుతున్న యువత వాళ్ళపైనే ఆధారపడి ఉంటుంది. ఇటువంటి యువత స్వామి వివేకానంద కోరుకున్నట్టుగా క్యారెక్టర్తోని, ఒక జ్ఞాన పిపాసతోని, ఒక లక్ష్యంతో ఉన్నట్టయితే ఇకందే. కానీ ఈరోజు మనం చూస్తున్నాం, ఈ రోజుల్లో ఏం చూస్తున్నామంటే యూత్ లోపల రెండు రకాలుగా కనబడుతున్నాం మనం. రెండు రకాల ప్రపంచాన్ని చూసినట్టయితే షీ ద వరల్డ్, ఒక కానంగి రెండు వైపు చూసినట్టయితే ఒకవైపు ఏంటంటే చాలామంది ఇంజనీరింగ్ చదువుతున్నారు, డిగ్రీ చదువుతున్నారు, ఇంకేం చేస్తున్నారు, కంపెనీ సిఇఓస్ అయిపోతున్నారు. బిజెస్ గూగుల్ పిచాయ్, బి మెకానికల్ ఫ్రమ్ చెన్నై యూనివర్సిటీ, ఈజ్ ఆర్డినరీ ఫ్యామిలీ. ఈ రోజు టు ద వాట్ లెవెల్? సిఇఓ ఆఫ్ ద is not Google company. Android system is developed by him only. So that's why he was given the top position. And you know Satyam Nadella is there. He is the chairman for what company? Microsoft company. So many, if you take many companies, everywhere our people are there. In NASA, you know NASA, national, is it not? Yes, in NASA, more than 50% scientists are from Indian origin, are Indians. మన శాస్త్రవేత్తలే. సో లైక్ దట్, అండ్ అవుట్ ఆఫ్ మెనీ బిలియనీర్స్, number 2nd, 3rd position it comes to the what is called Mukesh Ambani. So what not like this? And nowadays people are doing anything after completion of BTech or whatever may be, they are starting companies. Previously students, youth used to search for what jobs. మాకు ఉద్యోగం కావాలి అని చెప్పి తిరిగేవాళ్ళు కదా. ఇప్పుడు రెండు రకాల యూత్ కనబడుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఒకరు, ఉద్యోగం ప్రయత్నం చేసేవాళ్ళంటే అవసరాన్ని బట్టి చిన్న జాబులు మొదలుకొని, కానిస్టేబుల్ ఉద్యోగం మొదలుకొని, చిన్న కానిస్టేబుల్ మొదలుకొని, Group 3, Group 4, Group 2, Group 1 రాసుకొని ఐఏఎస్ లాంటి పోస్టులు కూడా సెలెక్ట్ అవుతున్న కొంతమంది యూత్ మనం చూస్తున్నాం. పేపర్ మీరు చూసినట్టయితే రియల్లీ మీరు ఏం చేయాలంటే రోజు పేపర్ చదవాలి. యూ షుడ్ రీడ్ ద పేపర్, వెదర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్. పర్టికులర్లీ ఐ సే దట్ సాక్షి, ఈనాడు, అట్లీస్ట్ అంత వద్దు, పేపర్ అంతా వద్దు. డోంట్ రీడ్ ద పేపర్, టోటల్ పేపర్. ఆ పేపర్లో మనకు అవసరమైంది మాత్రమే వీ షుడ్ చూస్. లాట్ ఆఫ్ ఎవ్రీథింగ్ దాని లోపల మనకు కనబడుతుంది. మధ్య పేపర్ వసుంధర అనే పేజీ కనబడుతుంది. దానిలో అమ్మాయిల గురించి రాస్తారు. ఇంకో పక్కన యువత ఉంటుంది, అక్కడ అబ్బాయిల గురించి రాస్తారు. రకరకాల సక్సెస్ స్టోరీస్ అనేది మనకు కనబడతాయి. అటువంటి సక్సెస్ స్టోరీ చూసినట్టే మనకు ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్ వస్తుంది, అవునా కదా? సో ఆ రకంగా మనం చూసినట్టయితే మన పేపర్ అయినట్టే మనకు కనబడుతుంది. ఇటువంటి ఎంతోమంది ముందు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది,
కూలీ పని చేసే కుర్రాడు కూడా మీకు చూస్తాను ఎగ్జాంపుల్స్. కలెక్టర్ అండి, సన్ ఆఫ్ కూలీ ఇజ్ ఇట్ నాట్, సన్ ఆఫ్ రిక్షా పుల్లర్ హెస్ బికమ్ ఐఏఎస్ ఆఫీసర్. సో అటువంటి మనకు ఎన్నో రకాల ఉదాహరణలు కనబడుతుంటాయి. అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళు కొంతమంది కదా, అట్లా కాకుండా మాకు ఉద్యోగం అక్కర్లేదు, ఐఎమ్ పోటెంట్ ఎనఫ్ ఇజ్ ఇట్ నాట్, జస్ట్ 50,000, 60,000, 70,000, 80,000 or 1 lakh per month salary is not enough for me, is it not? I am potent enough, I am talent enough, I can create anything, I am having initiation, is it not? And so with that one, many people are starting startup companies. మనం చూస్తున్నాం ఎంతమంది స్టార్టప్ కంపెనీస్ పెడుతున్నారు, కొత్త స్టార్టప్ ఐడియాస్ పెడుతున్నారు, అవునా కాదా? ఏమీ పెట్టుబడి లేకుండా గమ్మత్తేందం పూర్వకాలంలో ప్రీవియస్లీ ఎట్ అవర్ టైం వాట్ వి అంటే అది వి షుడ్ హ్యావ్ క్యాపిటల్, 10 lakhs, 15 lakhs, 20 lakhs, 30 lakhs, 50 lakhs capital should be there. We should start a shop or should have a company or something else. డబ్బు కావాలనుకుంటున్నాం. సో ఈరోజు మీలాంటి యువత ఎంత పెద్దగా ఎదిగిపోయినంటే చాలా విచిత్రం ఏమంటే డబ్బు లేకుండా ఏమాత్రం, డబ్బు పెట్టుబడి కానే కాదు, మనీ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఇన్వెస్ట్మెంట్, మనీ ఇస్ నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్ ఫర్ యూ పీపుల్, టాలెంటెడ్ పీపుల్. ఏమి అంటే వాళ్ళ యొక్క మైండ్ని ఉపయోగిస్తున్నారు, తమ మేధస్సును ఉపయోగించేసి వాళ్ళు లక్షలు దాంపిస్తున్నాం, అవునా కాదా? పూర్వకాలం మనం ఏంటంటే ముందు ఒక ట్యాక్సీ కొనుక్కొని నడుపుతుంటే ట్యాక్సీ కనుక్కోలేదు. ఇప్పుడు ఏం కంపెనీ అంటాం దాన్ని, ఏది హైదరాబాద్లో ఉండేది అన్నీ, ర్యాపిడో అది బైక్ది, ఓలా, ఊబర్, అట్లా మాట్లాడండి. మీరు మాట్లాడుతుంటే నాకు కూడా ఆనందంగా ఉంటుంది, ఎందుకంటే మీ కంఠస్వరం సుస్వరం, మధుర కంఠస్వరం మీది కదా, మంచి. కాబట్టి మీ కంఠం వింటే నాకు కూడా కొద్దిగా జస్ట్ ఐ ఫీల్ ఇంజెక్టింగ్ గ్లూకోజ్ ఆల్సో, ఇదే నాట్. సో అట్లా మాట్లాడుతుండేది. అటువంటి కంపెనీ చూడండి, ఓలా, ఊబరు, రకరకాల కంపెనీతో ముందు మనం ఆటో దగ్గరికి పోతే ఆటో అప్పుడు అంటే ఆ కాలంలో. ఇప్పుడైతే ఏమంటారు తప్పని 100 रुपये देगा, 200 रुपये देता क्या, उतना होता मीटर से ज़्यादा देना पड़ता, वो देना पड़ता. ఇక కొత్త వాడితే ఇంకా లోపలికి అయిపోతాం, మనం ఇంకా పరిచయం అయిపోతాం, వీ హౌ టు వెయిట్, ఇజ్ నాట్, టైం అంతా పోతుంది, ఇదే నాట్. సో ఇప్పుడు ఏమైపోయింది ఇప్పుడు వాళ్ళకి, ఐ వెంట టు హైదరాబాద్, నేను హైదరాబాద్లో ఉంటుంది, మా కూతురు ఉంటే పోతే బయటకు వెళ్ళే వాళ్ళకే నాన్న అవన్నీ ఎక్కలే, జస్ట్ వెళ్ళే ముందు చెప్పి బ్యాగ్ పట్టుకుని రెడీ ఉండంటే ఒక బాగా బుక్ చేసింది. ఆటో నాకు ఏం కావాలంటే ఒక్కొనే ఉన్నా కదా, అమ్మ కూడా రావడం లేదు, నువ్వు ఉండు అని ఒక్కనే పోతా అంటే ఒక ఆటో బుక్ చేసింది. మరుక్షణం మనం దానిలో వచ్చేసింది. 5 నిమిషాల్లో మా ఫ్లాట్ ముందట హైదరాబాద్లో ఆటో వచ్చి సాగిపోయింది. ఆ ఆటో నంబరు, దాని యొక్క రూటు, దాని డబ్బులు అన్నీ వచ్చేసింది కదా, అయిపోయింది. నాన్న డబ్బులు పే చేస్తున్నా, నువ్వు హాయిగా కూర్చో అన్న. ఇంకా ఆమె చూడండి, నేను హాయిగా కూర్చున్నాను, జేబీఎస్కి వచ్చాను, బస్ ఎక్కి మా దగ్గర దిగేసాను. చూడండి, ఒక నయా పైసా పెట్టుబడి లేకుండా కొంతమంది వ్యక్తులు ఇట్లాంటివన్నీ ఆలోచిస్తున్నారు. అంటే ఏం కావాలా మనకు? మనిషి డెవలప్ కావాలంటే ఏంటి? డబ్బు ఒక్కర్లేదు, టాలెంట్ కావాలా, ఇనిషియేషన్ కావాలా, ఆలోచన కావాలా, అవసరాన్ని ప్రజల యొక్క అవసరంగా అనుకోవాలా. ఇప్పుడైతే మీకు సెల్ ఫోన్లు వచ్చినాయి. ఆ కాలంలో ల్యాండ్ ఫోన్స్ ఉండేవి, ల్యాండ్ ఫోన్స్తోనే మాట్లాడేది. ఆ ల్యాండ్ ఫోన్ మాట్లాడంటే దొరకకపోయేది, అవునా కదా? చాలా కష్టం, మీరు ఇమాజిన్ చేయలేరు మీరు అయితే అప్పుడు కదా. అప్పుడు ఏమైందంటే ఒక పీసీఓ బాక్స్ అని వచ్చేసినాయి, ఒక చిన్న ఇట్లా డబ్బాలాగా ఉంటుండే, అక్కడ ఒక ఫోన్ హ్యాంగ్ చేయబడి ఉంటే ఒక రూపాయికైనా వేయగా డయల్ చేసి రూపాయికైనా అంటే కనెక్ట్ అవుతుండే, మాట్లాడగానే రూపాయి టైం అయిపోయినా మళ్ళీ కూకొని మళ్ళీ రూపాయి వేస్తుంటే అక్కడ కూర్చున్న రూపాయి ఇస్తుండే, మళ్ళొక రూపాయి వేస్తుండే, 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడుతుండేవి. పీసీఓ అంటాం, పబ్లిక్ కాల్ ఆఫీస్. విజన్ టెక్ అవన్నీ ఉండేది, విజన్ టెక్. ఇప్పుడు మీకు ఐడియా లేదు, అప్పుడు ఉండే. చూడండి, ఒకటి కనుక్కున్నాడు ఆయన, కనుక్కుంటే అంత కోట్లు సంపాదించాడు, నాకు తెలిసిన అతను ఆయన విజన్ టెక్ ఇంకోతాను, ఎలక్ట్రానిక్ ఇంజనీర్. అంటే చూడు ఆలోచన, ప్రజల యొక్క ఆలోచన అవసరాన్ని కనిపెట్టేసి. కౌంటింగ్ మిషన్స్ ఉంటాయి, డబ్బులు ఎక్కువ అంటే కష్టం, కౌంటింగ్ మిషన్ కనిపెట్టాడు ఒకతను, మన అతనే. మిషన్ పెట్టగానే ఒక నిమిషం లోపల మొత్తం 100 రూపాయల కట్ట బయటపడిపోతుంది. అయితే ఇంకో మధ్య డూప్లికేషన్ పెరిగింది. డూప్లికేట్ నోట్ ఉంటే ఎట్లా, దానిలో కూడా కనుక్కున్నారు. అది పెట్టగానే బ్లూ కలర్ వచ్చేస్తే డూప్లికేట్ నోట్ ఉందని అర్థం. చూడండి, అవసరాన్ని బట్టి, మనిషి అవసరాన్ని బట్టి యువత ఎట్లా చేస్తుందంటే కొత్త పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలు కదా, కొత్త ఆవిష్కరణలు చేసేసి వాళ్ళు ఎదిగిపోతున్నారు. అందుకే నాలాంటి నేను ఏమంటానంటే, ఐ గో టు ఎవ్రీ స్కూల్ ఆర్ కాలేజ్, ఎవ్రీవేర్ ఐ విజిట్ విత్ ఏ ప్యాషన్ అండ్ ఫ్యాషన్. ఏంటంటే ఐ వాంట్ టు మోటివేట్ ద స్టూడెంట్స్, ఐ వాంట్ టు మేక్ దెమ్ అవేర్ అబౌట్ దర్ ఆపర్చునిటీస్, అబౌట్ దర్ లైఫ్. వి టాక్ లాట్ అబౌట్ ఎవ్రీథింగ్ వి టాక్ అబౌట్, అది కదా. So I want to motivate, I want to show the path, I want to inspire the people by my talks. Is it not? Not only this one, on every topic I start. So here, coming for this personal development lecture, is it not? So that's why I came here to address you people. So
What you need, is it not? Just now I told that we do everything. Really, we do everything. We talk everything. We talk about others. We talk about others. We comment others everywhere. A household lady or uneducated or educated employee or whoever may be irrespective of age and everything, we talk about others. పరాయి వాళ్ళ గురించి మాట్లాడితే మహానందం. అరే వాడు ఎట్లా చేస్తున్నాడు, ఆమె అట్లా చేస్తుంది, వీడు ఎట్లా చేస్తున్నాడు, వాళ్ళు అటు పోయారు ఇటు పోయారు, ఎవ్రీవే నెగిటివ్ కామెంట్స్ ఆర్ పాజిటివ్ కామెంట్స్ వి టాక్ అబౌట్ ఎవ్రీథింగ్. కానీ ఐ ఆస్క్ యూ పీపుల్, ఐ ఆస్క్ ద యూత్ ఆఫ్ ఇండియా, ఐ ఆస్క్ మీ గురించి ఒకటి మీరు ఆలోచించారా? ఎక్కువసారైనా కానీ ఒక్కసారైనా కానీ మేము మన జీవిత ప్రయాణం స్టార్ట్ అయిపోయింది, మన జీవిత లక్ష్యం ఏంటిది, మన గమ్యం ఏంటిది, మన గురించి ఏమైనా ఆలోచిస్తున్నామా? మన గురించి ఆలోచిస్తున్నామా? మనం దేశం గురించి ఆలోచిస్తాం, లేదా అమెరికా గురించి మాట్లాడతాం, ఆ ట్రంప్ ఎప్పుడొస్తాడు, వీసాలు పోతాయా ఉంటాయా, వాళ్ళు అవన్నీ మాట్లాడతాం. మాకు ఇంటర్నేషనల్ ఫారిన్ అఫైర్స్ అన్నీ మాట్లాడేస్తాం మనం అంతా. కానీ ఆ ఫారిన్ అఫైర్స్ మాట్లాడే ముందు ఇంటర్నల్ అఫైర్స్ ఇంటి విషయాలు మనం మాట్లాడుకోం. మన అమ్మ గురించి మాట్లాడుకోం, మన తమ్ముని గురించి మాట్లాడుకోం, మన అక్క గురించి మాట్లాడుకోం, మన గురించి మాట్లాడుకోం. విచిత్రం ఏంటంటే మన గురించి కూడా మనం మాట్లాడుకోం. ఎందుకు మాట్లాడుకోము? మనం 10th చదువుతాం, ఇంటర్మీడియట్ చదువుతాం, అది చదువుతూ ఉంటారు టైర్లెస్గా చదువుతుంటాం. అయితే जो बस आया वो बस चढ़ेंगे, जो बस आया बस चढ़ेंगे, बस किधर तो भी जाने दो, बस इधर जाने उधर जाओ. అప్పుడే ఏ బస్ ఆ బస్ ఎక్కడం జరుగుతున్నది ఈ రోజుల లోపల. అవునా కాదా? అది ఆర్డినరీ బస్సు, ఎక్స్ప్రెస్ బస్ అని చూడకుండా ఏ దొక్కుతారో ఆ బస్ ఎక్కిపోవడము. ఏ ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగం సార్ ఏమవుతుంది సార్ సంథింగ్ ఏ ఉద్యోగం ఆ ఉద్యోగం, నాకేముద్యోగం. అరే ఇంతనా అంటే మనకంటూ కోరిక, మనకంటూ ఒక ఆలోచన కదా. మన జీవితం అమూల్యం, మనం అమూల్యం, టాలెంటెడ్, మాకు మంచిగా. అందుకే ఐ సెడ్ దట్ యు ఆర్ ఎక్స్ట్రాడనరీ పీపుల్, నాట్ ఆర్డినరీ పీపుల్. Why you are ordinary, not ordinary, but you are extraordinary is you people like agriculture, BSc college people are very much talented. You are having goal అనుకుంటున్నా కదా, you are having goal. మీరు వచ్చేసారు అగ్రికల్చర్ కాలేజ్ సీట్ దొరికినట్టు వచ్చేసారా? లేదు, విత్ ఏం పర్టికులర్ ఏం, ఎస్ ఐ షుడ్ స్టడీ అగ్రికల్చర్, BSc అగ్రికల్చర్ అని చెప్పి ఇక్కడికి వచ్చారు. ఎస్ స్టేటింగ్ సేయింగ్ ఇయర్ మీకు యాస్పిరేషన్ ఉన్నది, మీకు కోరిక ఉన్నది, మీకు ఆలోచన ఉన్నది ఎవరి పట్ల, మీకు అట్లా. అందుకే మీకు ఏం చెప్పాను నేను, ఐ కంగ్రాచులేట్ అని చెప్పి. అంతేకాకుండా మీ ముందు చూస్తే నాకు సంతోషం అనిపిస్తుంది అని చెప్పాను. ఎందుకంటే మీకు గూగుల్ పెట్టి లక్ష్యం పెట్టుకొని వచ్చారు కాబట్టి. అవునా కదా? ఆ లక్ష్యం పెట్టుకొని వచ్చారు కాబట్టి. నేనేనంటే ఇంకా అడిగేది ఏంటంటే ఒక BSc అగ్రికల్చర్ చేయడం కాదు. నేను అనేదంటే ఐ వాంట్ వైడన్ ద హొరిజన్ ఆఫ్ ది యువర్ విజన్. మీ యొక్క దృష్టిని దూరంగా చాలా విశాలంగా చేయాలనుకుంటున్నాను. మన చూపు టార్చర్ వేస్తే ఎంత దూరం పోతుందండి? టార్చర్ వేస్తే ఇంత పోతుంది, పెద్ద టార్చర్ వేసుకొని ఇంకో దూరం పోతుంది, లేజర్ అంటే ఎంత దూరం పోతుంది. అంటే మన చూపు ఎట్లా ఉన్నా అంటే కదా, ఇక్కడ కాదు, ఈ క్షణం కాదు. ఏం చేద్దాం, అగ్రికల్చర్ BSc అయిపోయింది కదా, అగ్రికల్చర్ BSc చేద్దాం. ముందు ఫస్ట్ ఇయర్ కానీ, సెకండ్ ఇయర్ కానీ, థర్డ్ ఇయర్ కానీ, ఫోర్త్ ఇయర్ కానీ, పాస్ అని ఏం చేద్దాం, అప్పుడు ఆలోచిద్దాం. దెన్ బీ థింక్ కాదు. అది కాదు కదా ఆలోచన. నేనేం చెప్పానంటే మనం ఒకసారి అగ్రికల్చర్ BSc చేసామంటే పాస్ అయిపోతాం. ఏమన్నా డౌటా? కాదు కదా. ఎట్లా పాస్ అయిపోతాం? డిస్టింక్షన్లో పాస్ అవుతాం. అది కూడా నేను గ్యారెంటీ మనం రాసుకోవాలా కదా. టుమారో యూ కెన్ రైట్, ఇజ్ ఇట్ నా డిస్టింక్షన్ పాస్ అయిపోతాం. ఎందుకు పాస్ కావాలి డిస్టింక్షన్లో? డిస్టింక్షన్ అంటే అంత ఎంత? మోర్ దెన్ 70%. మా యూనివర్సిటీ ఓయూలో అయితే మేము 70% కూడా డిస్టింక్షన్ అంటాం. ఇదే నాట్ మీకు ఇప్పుడు ఏ మారినో తెలియదు, ఇంకా రూల్స్ మేబీ చేంజ్ కొత్త 85%. సో ఆ రకంగా మనము డిగ్రీ బీటెక్ అగ్రికల్చర్ BSc పాస్ కావడము, లేదా పాస్ అయిన తర్వాత ఏదో పాస్ కాదు కదా. మన లక్ష్యం ఏంటంటే అగ్రికల్చర్ BSc పాస్ కావడం, మంచిగా మార్కులు సంపాదించడం. ఆ తర్వాత ఏం చేద్దాం అప్పుడు ఆలోచన కాదు, ఇప్పుడే ఆలోచించాలి. నేను చెప్పేదంటే మీ లైఫ్ గురించి. ఇప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుంది? 18 ఉంటుంది, మ్యాక్సిమం 18 ఉంటుందో, 17 మొన్న ఇంటర్మీడియట్ అయిపోయింది కదా. 12 + 5 17, 18, 19 మధ్యలో మీరు ఉంటారు. అవునా కదా? ఇంకా ఓటు హక్కు కూడా రాలేదనుకుంటే బహుశా మీకు వస్తే సంతోషమే కదా. ఓటు హక్కు వస్తే బాధ్యత పెరుగుతుంది. కాబట్టి నేనేమనంటే అది కాదు మీ ఆలోచన. నేను చెప్పేది మీ ఆలోచన అంతే కాదు, ఎక్కువ ఆలోచించండి. ఎంత దూరం ఆలోచించాలంటే ఒక 10 ఏళ్ళ దాకా, 10 ఏళ్ళ వరకు ఒకసారి కళ్ళు మూసుకొని 10 ఏళ్ళ తర్వాత నేను ఏం కాబోతున్నాను, వాట్ ఈజ్ మై ఫ్యూచర్ ఆఫ్టర్ 10 years. ఇప్పుడు 2024 అయిపోతాం, 25 అంటే ఒక 10 years అంటే 2035 వరకు నా యొక్క గోల్ ఏంటి, నా లక్ష్యం ఏంటి, నేనేమవుతాను మన కళ్ళ ముందు మనం చూడాలి. ఎస్ అప్పటిదాకా ఏమవుతామని చూడాలి కదా. ఇది 4 ఏళ్ళు. ఆ తర్వాత ఎంటెక్ చేద్దామా, MSc అగ్రికల్చర్ చేద్దామా, రీసెర్చ్ పోదామా, అగ్రికల్చర్ మేనేజ్మెంట్ చేద్దామా, MBA చేద్దామా, జాబ్ చేద్దామా, సైంటిస్ట్ అవుదామా, ఆస్ట్రేలియా అటువైపు వెళ్ళిపోయి మనము అక్కడ పోయి జాబ్ చేద్దామా, ఎన్ని రకాలు ఎన్ని ఉండేవండి అన్ని అవకాశాలు.
యూ పీపుల్ ఆర్ వెరీ లక్కీ. నౌ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. మా అప్పుడు అవకాశాలు లేవు, మీకు ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు అనంతం, మీకు అవకాశాలు అనంతం, ఎన్నంటే అన్ని యూ కెన్ ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. యూ పీపుల్ కెన్ షుడ్ బి సెలెక్టివ్ ఇన్ లైఫ్. I always, wherever I go and advise youth, speak to the youth, I say that, is it not? You become something by choice, not by chance. This is my slogan everywhere. You become something by choice, not by chance. కదా, మన ఇష్టం ప్రకారం చాయిస్ ప్రకారం అవుతాను. 10 ఉద్యోగాలు ఉంటాయి అనుకోండి, 10 ఉద్యోగాలు ఉంటే ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం నేను చేస్తాను, ఈ ఉద్యోగం చేస్తాను, ఈ కంపెనీలో చేస్తాను, లేదా ఇది చేస్తాను, లేదా మంచి అగ్రికల్చరిస్ట్ అవుతాను, ఒక సైంటిస్ట్ అవుతాను. యూ షుడ్ బి సెలెక్టివ్ ఇన్ ఎవ్రీథింగ్. అంతే కదా, మన మామూలు వ్యక్తులం కాదు కదా, మనుషులం కదా. మనకు మనుషులు అంటే మామూలు జన్మన మనుషులైన కాదు కదా. మీకు తెలుసు ఎంత ఎంత ఎక్స్ట్రాడినరీ అనేది. మరి అటువంటి ఇంత ఆలోచన ఇంత ఉన్న మనం ఏంటంటే మన జీవితాన్ని మనం నిర్దేశించుకోవాలా, మన జీవితాన్ని మనం డిజైన్ చేసుకోవాలా, మన జీవితం మనకు అనుకున్నట్టుగా, మన జీవితం మనం అనుకున్నట్టుగా, మన సంతోషానికి అనుగుణంగా మన సంతోషం ఏంటిది, మన లక్ష్యం ఏంటిది, మన జీవిత లక్ష్యం ఏంటిది. మన జీవిత లక్ష్యం ఏంటి? డబ్బు సంపాదించడమా, ఉద్యోగం సంపాదించడమా, ఇంకే సంపాదించడం? ఇప్పుడే ఆలోచన చేయాలి. 10 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత ఎప్పుడప్పుడు కాదు, ఆలోచన కాదు. దప్పికైతే బావి తవ్వడం కాదు, దప్పిక అయితే మనం ఏం చేస్తాం, అయితే ముందే బావి తవ్వుకోవాలా, లేదా వాటర్ బాటిల్స్ అన్ని ఇప్పుడు పెట్టుకొని పోవాలా, 3-4 వాటర్ బాటిల్ పోవాలా. ఈ రకంగా అప్పుడప్పుడు కాదు కదా, ముందే ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఆ కోరికలు మనకు ఉన్నట్టయితే, అందుకే మీకు చెప్పాను, జాబ్ సీకర్స్ నౌ అయిపోయింది, జాబ్ సీకర్స్ అండ్ జాబ్ గివర్స్. ఐ సే దట్ నో, డోంట్ బికమ్ జాబ్ సీకర్స్. ఉద్యోగాలు చేసేవాళ్ళు చేయనియండి, దట్ ఈస్ డిఫరెంట్. You can become collector also, but I say that you don't become collector, don't become conductor, don't become anything. You can become what? Job, is it not? Provider you should be, job provider, job seeker. Job provide చేయగలగాల అంటే మీరు ఒక సంస్థగా మారిపోవాలా, మీరు ఒక ఆర్గనైజేషన్గా మారిపోవాలా, మీరు ఒక ఫర్మ్గా మారిపోవాలా, మీరు ఒక సీఈఓగా మారిపోవాలా. మీ ఆలోచన కనుక ఈ చదువు ఆధారంగా రేపు ఉద్యమం కావచ్చు. సార్ అవుతామా అంటారు. ఎందుకు అవుతామా కాదని అవుతారు, ఎందుకు కాదండి? కానీ అనుకుంటాం ఏమన్నా చూడగానే ఇట్లా కానీ ఏంటనే దానికి ఒక టైం పడుతుంది కదా, అంతే కదా. దానికి ఏమంటాం? లక్ష్యం అంటాం. దానికి ఏమంటాం అంటే గోల్ అంటాం, గోల్ సెట్టింగ్ అయ్యి లేదా లక్ష్యం అంటాం. లక్ష్యం ఉన్నట్టయితే మనకు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. లక్ష్యం ఉన్నట్టు ఏమవుతుంది? ఇఫ్ గోల్ ఈజ్ దేర్, ఇస్ నాట్ లాట్ ఆఫ్ డాల్ ఆఫ్ బెనిఫిట్స్ ఆర్ దేర్ విత్ గోల్ సెట్టింగ్. ఈ రోజు మిగతా యూత్ అంతా ఎట్లయిపోయిన నేను చెప్పిన కదా, ఒక సైడు మిగతా యూత్ అంతా ఏమవుతుంది ఈరోజు యూత్ లోపల. Mita one set of other kind is that is after completion of BTech also, MTech also, they are unable to get jobs. నేను ఒక దాన్ని చూశాను, ఒక యూట్యూబ్లో దానిలో వచ్చేసింది, పేపర్లో వచ్చినట్టు అది. ఐఐటి పాస్ అయ్యి వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్నాడు అని పేపర్లో వచ్చింది. అరే ఆశ్చర్యపోయినా, ఐఐటి పాస్ అయ్యాడట మరి. అరే ఐఐటి ఎందుకు మరి, ఎట్లా పాస్ అయ్యాడు మరి? ఐఐటి పాస్ అయిపోయి ఈజ్ డూయింగ్ వాచ్మెన్ జాబ్, ఐఎమ్ డూయింగ్ వాచ్మెన్ జాబ్. అరే మరి వాచ్మెన్ జాబ్ ఎట్లా అవుతావు? నాకు ఉద్యోగం దొరుకుతలేదు. ఎందుకు ఏమైనా పేపర్ చూస్తున్నా, ఉద్యోగం దొరుకుతుంది. ఏమైంది ఉద్యోగం దొరుకుతలేదు? ఎక్కడో సమ్ సూసైడ్ హెస్ టేకెన్ ప్లేస్, దట్ యూత్ ends his life because he is unable to get job, did not get job even 5 years 10 years. ఉద్యోగం రాలేదని ఒక ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కొంతమంది, అవునా కదా? ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోలేదని ఇంకొక అబ్బాయి, ప్రేమించిన అబ్బాయి అమ్మాయి ఇది ఏమంటే జీవితం అంతా అంటే ఎటు ఒక యూత్ ఎటు పోతున్నా చూడండి కదా. యూత్ ఎట్లా లక్ష్యం లేని యూత్ ఎట్లా ఉన్నా ఈ రకంగా ఒక రకంగా ఇట్లా పతన దిశగా పరిగెడుతున్నాం. ఎందుకంటే వాళ్ళ లక్ష్యం లేదు కాబట్టి. దే ఆర్ ఆఫ్టర్ స్మాల్ బెనిఫిట్స్, స్మాల్ ప్లెజర్, చిన్న కోరికలు, చిన్న అవకాశాలు, చిన్న సంతోషం కోసం ఏం చేస్తున్నారంటే ఆ రకం యూత్ చూడగలుగుతుంది. ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఇప్పుడు పోలరైజేషన్ హెస్ టేకెన్ ప్లేస్ ఇన్ ద సొసైటీ. పోలరైజేషన్ అయిపోయింది. ఒకడేమో ఎక్స్ట్రీమ్ గుడ్ యూత్, పొటెంట్ యూత్, ఇంకోసారేమో ఒక గ్రాఫ్ ఇట్లా కదా. ఎట్లా ఉంటుందో అండి. అందుకే నేనేం చేయాలంటే, ఇంత మంచి పిల్లలు ఉన్నారు కదా, మీతో మాట్లాడదాం, అరగంట డిస్కస్ చేద్దాం, ఇంటరాక్ట్ చేద్దాం అని చెప్పి ఒక గోల్ సెట్టింగ్ వేసుకుంటే, ఆ గోల్ సెట్టింగ్ చూస్తే ఎంత లాభం ఉంటుందో మీకే తెలుస్తుంది చూడండి. అప్పుడప్పుడు పవర్ పాయింట్ తీసుకుంటున్నాను, ఎందుకంటే చూడండి దెన్ సో మీ యొక్క లక్ష్యం స్పష్టంగా ఉన్నట్టయితే, ఇఫ్ గోల్ ఈజ్ పర్ఫెక్ట్ విత్ ఇట్ డెవలప్స్ యువర్ కాన్ఫిడెన్స్. మీ లక్ష్యం మీకు స్పష్టంగా ఉంటుంది, మీ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది కదా. నా గోల్ అగ్రికల్చర్ బీఎస్సీ డిస్టింక్షన్లో పాస్ కావాలా అనుకుంటే ఏమైతే మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచే ప్రయత్నం చేస్తాయి. నెక్స్ట్ చూడండి, ఇంకా
ఆల్రెడీ 15 మినిట్స్ అయిపోయింది. ఇట్ ఇంక్రీజ్, ఇట్ ఎన్హాన్సెస్ యువర్ టాలెంట్. స్పష్టమైన లక్ష్యం సామర్థ్యాన్ని పెంచుతుంది. మీకు ఒక లక్ష్యం ఉన్నట్టయితే మీ యొక్క టాలెంట్ ఏతుందో టాలెంట్ని మీరు టాలెంట్ అది పెంచుతుంది, ఇంక్రీజ్ అయిపోతుంది, పెరుగుతూ ఉంటుంది టాలెంట్ని. ఇంకా చూడండి, ఈ స్పష్ట ఉత్తేజాన్ని కలిగిస్తాయి. మీకు ఒక ఉత్తేజం, ఇన్స్పిరేషన్, ఉత్సాహాన్ని కలిగిస్తాయి స్పష్టమైన లక్ష్యం ఉన్నట్టయితే. ఎలా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నెక్స్ట్ చూడండి, స్పష్టమైన లక్ష్యాలు లేకుండా బతకడం అనేది దట్టమైన పొగ మంచులో వాహన నడప లాంటిది కదా. మనం కారులో వెళ్తుంటాం, పొగ మంచు ఉంటుంది, స్లో అయిపోతాం, కారు పోతుంది, డ్రైవర్ యంగ్ ఉన్నాడు, పోతా ఉంటాం, ఏం కనబడదు, లక్ష్యం సరిగ్గా కనబడదు, తోవ కనబడితే కారు స్లో అయిపోతుంది. ఏం కదా, ఎంత మంచి కొత్త వాహనమైనా కానీ స్పీడ్గా వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? బయట పొగ మంచు పడుతుంది, లేదా వర్షం పడుతూ ఉంది, విజన్ కరెక్ట్గా లేదు, చాలా స్లో అయిపోతుంది. 100 స్పీడ్లో పోయే కారు 10-20 కూడా పోవడం లేదు అంటే అర్థం ఏంటంటే కారణం లేదు. అలాగే మీ జీవితం, నేను చెప్పిన ఏంటి, మీ జీవితం ఏంటిది? ఇప్పుడు కాదు మీ జీవితం, ఇప్పుడు రేపు ఎల్లుండి ఒక 10 రోజులు, 15 రోజులు, 10 సంవత్సరాల తర్వాత ఏముంటుందని ఒక స్పష్టమైన లక్ష్యం ఉంటే మీరు స్పీడ్కి వెళ్ళిపోతుంటారు. అవునా కదా? నెక్స్ట్ చూడండి, మీరు లక్ష్యం కరెక్ట్గా ఉంటుంది, వేగంగా పోతాం, వేగంగా ముందుకు మీరు కోరుకునేదానికి, మీరు కోరుకుంటేదానికి. హిమాలయ పర్వతం ఎక్కే వాళ్ళు ఉంటారు, ఎక్కుతారు, బేస్ దగ్గరికి పోతారు, ఇంకెక్కుతారు, ఇంకా ఎక్కిన కొద్ది సంతోషం అనిపిస్తూ పోతుంది కదా. ఆ రకంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటాం మేము ఉన్నది. నెక్స్ట్, మీకు లక్ష్యం సమయాన్ని మిగులుస్తుంది. సమయాన్ని, స్పష్టమైన లక్ష్యం ఏంటంటే సమయాన్ని మిగులుస్తుంది. టైం మేనేజ్మెంట్ అనేది ఉంటే ఆ లక్ష్యం లేకపోతే టైం అంతా వేస్ట్. ఏం చేయాలని అర్థం కాదు. అలా స్పష్టమైన లక్ష్యం. ఇంట్లో మనం చూస్తుంటాం, అమ్మ ఉంటుంది, వంట ఎలా అనుకోండి, అన్ని రెడీ పెట్టేసుకొని, కూరగాయలను రెడీ అన్ని మట్టుగా రెడీ ఇట్లా పెట్టేసుకొని స్టార్ట్ చేస్తే ½ అన్ అవర్లో 4 బర్నర్స్ మీద ½ అన్ అవర్లో వంట అయిపోతుంది. ఎందుకంటే స్పష్టంగా ఆమెకు గుర్తు అన్నీ రెడీగా ఉంటాయి కాబట్టి. అలాగే మనకు కూడా స్పష్టమైన లక్ష్యం ఉంటే సమయం మిగులుతుంది. సమయం దొరకడం కాదు, చూడండి, ఇంకా మిగులుస్తుంది, ఇంకా మార్గదర్శనం చేస్తాయి కదా, మీకు చూపిస్తాయి స్పష్టమైన లక్ష్యాలు. ఇంకా మీరు లక్ష్యం వైపు సాగిన కొద్ది ఇంకా సంతోషాన్ని బలం కలుగుతుంటాయి. మీరు ఫస్ట్ సెమిస్టర్లో అనుకున్నాము 60% అనుకున్నారు, 60% వస్తుంది, ఇంకా ఉత్తేజం కలుగుతుంది. నెక్స్ట్ సెమిస్టర్కి పోతారు, 70 అనుకుంటారు, 70 వస్తుంది, 80 వస్తుంది. ఇట్లా పోతున్న కొద్దిగా మీకు ఏంటంటే వీ గెట్ సో మచ్ కాన్ఫిడెన్స్ అండ్ ఎనర్జీ అండ్ ఇన్స్పిరేషన్ ఎట్సెట్రా. అట్లా ముందుకు పోయిన కొద్ది చూడండి కదా. బాగా ఉన్నాకోండి, మన లక్ష్యం ఉన్నాకోండి, మన టోటల్ ఎనర్జీ విల్ రిలీజ్ మనలో అంతమైన ఆ శక్తిని మొత్తం ఎంత ఉన్న శక్తిని మనము విల్ ఎమిట్ అవర్ ఎనర్జీ. నెక్స్ట్, మన చివరికి ఏంటంటే ఫైనల్గా ఆ విజయం సక్సెస్ అనేది మనకు లభిస్తుంది, మనము చేతికి వచ్చేస్తుంది ఈ లక్ష్యం వల్ల మన కోరుకునే లభిస్తుంది. విన్నారా? మన అందుకే మనం ఆఫ్టర్ ఆల్ నేను చెప్తూ ఉంటాను, మా పిల్లలకి చెప్తుంటే చాలా చోట్ల చెప్తూ ఉంటా, అరే ఏమంటా అంటే నాకు అనిపిస్తుంది, ఒక బస్ స్టాండ్కి పోయి బస్సు ఎక్కేది ఉంటే మీరు హైదరాబాద్కి ఇక్కడికి వస్తారు కదా, హైదరాబాద్కి వచ్చే బస్సు ఉంటే ఆ బస్సు ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి పోతారు, ఆ ఆదిలాబాద్ ప్లాట్ఫామ్ దగ్గరికి పోయి నిలబడతారు, లేదా అక్కడ ప్లాట్ఫామ్ పోతే మీరు అది మెదక్ ఆటో నల్గొండ ఆటో వెళ్ళిపోతారు. అక్కడ కాకుండా మనం ఆదిలాబాద్ ప్లాట్ఫామ్ మీద చూసుకొని ఆదిలాబాద్ ప్లాట్ఫామ్ మీద ఎక్కేసి బస్సు రాగానే ఆదిలాబాద్ వచ్చిన బస్సు కానీ ఒక మామూలు ఆర్డర్ బస్సెస్ ఎక్కుతారా, ఎక్కరే సూపర్ లగ్జరీస్ ఎక్కరే కదా, లహరి వస్తే ఎక్కరే. చివరి మీరు టైం కనుక్కొని పోయి ఎప్పుడుంది లహరి, ఎప్పుడు గాడ ఉందని గాడ చూసుకొని గాడ టైంకు ఫోన్లను కనుక్కొని గాడ ఎన్ని గంటలకు వస్తుంది, రాత్రి 10:30కి 11కు ఉంది, జేబీఎస్ నుంచి 11 o'clock గాడ ఉంది. 11 o'clock ఉంటే అరగంట ముందు మనం బయలుదేరుతాం, మన ఇంటి మట్టుకు టైం పట్టుకు వచ్చేస్తాం. 5 నిమిషాల ముందు టికెట్ బుక్ చేసుకుంటాం, అంతకుముందు బుక్ చేసుకుంటాం, హాయిగా గాడలో కూర్చుంటాం, కంఫర్ట్గా వచ్చేస్తాం. ఎంత ప్లానింగ్ ఉంటుందండి, నాకు విచిత్రం అనిపిస్తుంది. ఎంత ప్లానింగ్ అంటే ఇప్పుడు అది మా అమ్మ చెప్పిన కూడా ఆటో బుక్ చేసిందని, ఇంత హైదరాబాద్ నుంచి ఆధార్ రావడానికి మీరు ఇంత ప్లానింగ్తో హాయిగా వస్తుంటారే, అంతగా నిజం కదా, ఎంత ఈజీ ఎంత. కానీ మరి నేనంటాను, ఒక 300 కిలోమీటర్గా ఆలోచించే మీరు మరి ఒక 40 ఏళ్ళ జీవితం మన ముందు, ఇప్పుడు 40-50 ఏళ్ళ జీవితం ఉంటుంది కదా, ఇప్పుడు మీరు 10 ఏళ్ళు అనుకున్నా కానీ ఒక 60 ఏళ్ళు, మీరు 80-90 ఏళ్ళు బతుకుతానుకొని 60 ఏళ్ళ జీవితం మన ముందుంది. ఆ 60 ఏళ్ళ జీవితం గురించి మనం ఆలోచించలేక ఎలా ఉండాలి, ప్లానింగ్ అక్కర్లేదా మనకు? ప్లానింగ్ కావాలి కదా. ఇల్లు కట్టుకుంటే ప్లాన్ చేసుకుంటామే, అవునా కాదా? మరి మన జీవితాన్ని ప్లాన్ చేసుకోనక్కర్లేదా? మన కోరికలకు అనుగుణంగా, మన లక్ష్యాలకు అనుగుణంగా, అవునా కదా? మన శక్తికి అనుగుణంగా ఎంత ఆనందంగా ఉంటుందండి. అట్లా అందుకే నేను చెప్పా అంటే థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. మంది గురించి ఆలోచించే ముందు, మనుషుల గురించి ఆలోచించే ముందు మన గురించి మనం ఆలోచిద్దాం. వై వీఆర్ హియర్, ఇజ్ ఇట్ నాట్, ఫర్ వాట్ వీఆర్ స్టడీయింగ్, మన లక్ష్యం ఏంటని అనుకుంటే ఏం కాదు ఆటోమేటిక్గా కదా. నెక్స్ట్ మరి ఆ లక్ష్యం కోసుకోవడానికి అది
ఇంగ్లీష్ ఉందిగా, గోస్ విత్ ఇంగ్లీష్. కాబట్టి ఇప్పుడు మనం లక్ష్యం పెట్టుకున్నాం, మీరు అయిపోయింది ఆలోచించారు, మీరు ఆలోచిస్తుంటారు ఎంఎస్ అగ్రికల్చరా ఇంకేదైనా, లేదా కొంతమంది నేను చూస్తుంటాను, మీరు అమ్మాయిలు పేపర్లు చూసి చెప్పాను, అగ్రికల్చర్ చేసిన వాళ్ళు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు కదా, బీటెక్ ఇంజనీర్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన వాళ్ళు, ఐపీఎస్, ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఇన్ని రకాలుగా మనకు కనబడుతూ ఉంటుంది చూడండి కదా. అందుకే నేను చెప్పాను మన కోరికలు కనుక ఇప్పుడు అవకాశం ఉందండి, అవకాశం ఉంది, నేను బికమ్ సెలెక్టివ్ అన్నాను కదా, సెలెక్టివ్ అన్నాను, సెలెక్ట్గా చేసుకుందాం. అవకాశం లేకుంటే కదా మన మాట, సార్ వీఆర్ పోర్టెంట్ ఎనఫ్ సెలెక్ట్ ఎవ్రీథింగ్, సెలెక్ట్ చేసుకుందాం. చేసుకొని మనకి ఇష్టానికి అనుగుణంగా ఐఏఎస్ అవుతామా, అదే అవుతామా, అగ్రికల్చర్ ఆఫీసర్ మీద సైంటిస్ట్ ఏదైనా కానీ మన ఇష్టం కదా. కాబట్టి మన కోరిక కనుక మనం చేసుకోవాలా, మన జీవితం డిజైన్ చేసుకోవాలా, ఆలోచన చేసుకోవాలా కదా. నెక్స్ట్ ఏమనుకుంటున్నాం మనం చూడండి, అట్లాగే మీకు టాలెంట్ ఉంది, నేను చెప్పేది మీకు ఎక్స్ట్రాడీ టాలెంట్ ముందే చెప్పాను, మీరంతా టాలెంట్ ఉంది, టాలెంట్ ఉందని. కానీ పిటి ఏంటంటే మాకు చాలామంది మనకు స్వామి వివేకానంద చెప్తుంటాడు, మనకి ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ బాగుంటుంది చాలామందికి. నేను చాలామంది అంటుండే ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది అది చాలామందికి. పీపుల్ వీఆర్ ఫ్రమ్ విలేజెస్ సార్, వీఆర్ ఫ్రమ్ తెలుగు మీడియం సార్, వీఆర్ ఫ్రమ్ బ్యాక్వర్డ్ ఫ్యామిలీ సార్, మై ఫాదర్ ఈజ్ లేబర్ సార్, మై మదర్ ఈజ్ సంథింగ్ సార్, ఓ సార్ నథింగ్, మై ఫాదర్ ఈజ్ నాట్ ఆఫీసర్, మై మదర్ ఈజ్ నాట్ ఎడ్యుకేటెడ్. సో లాట్ ఆఫ్ ఎక్స్క్యూజెస్ వీ సే దట్. అది కాదు కదా, అది కాదు కదా, అది కాదు కదా కదా. నో బ్యాక్గ్రౌండ్ ఇస్ ఇంపార్టెంట్. టాలెంట్ మీలో హిడెన్ టాలెంట్ ఉంది. ఆ హిడెన్ టాలెంట్ ఉందని మీకు తెలవాలి కదా. నేను చెప్పేది హిడెన్ టాలెంట్ మీలో ఉంది. ఆ హిడెన్ టాలెంట్ పెట్టుకుని నాకు ఏం రాదు, ఐ కాంట్ డూ ఎనీథింగ్, నేను అవుతాను, నేను మామూలు అండ్ యావరేజ్ స్టూడెంట్ అనుకుంటే ఎట్లా? యావరేజ్ స్టూడెంట్ కాదండి, భగవంతుడికి అందరికీ సమానమైన శక్తి ఇచ్చాడు. భగవంతుడు పక్షపాతి కాదు. గాడ్ ఈజ్ దేర్, ఇఫ్ గాడ్ ఈజ్ దేర్, గాడ్ హస్ గివెన్ టు ఎవ్రీబడి ఆల్ ఆపర్చునిటీస్, ఆల్ టాలెంట్, ఆల్ ఎఫిషియెంట్, ఎవ్రీథింగ్ అన్ని ఇచ్చేసాడు. యూజ్ చేసుకోవడం మనకు ఉంది. సో పీపుల్ ఆర్ ఫెయిలింగ్ వేర్ దే ఆర్ ఫెయిలింగ్ ఇన్ సెలెక్టింగ్, యూటిలైజింగ్ దెమ్. సో స్వామి గారు సేస్ యు ఆర్ టాలెంటెడ్, మల్టిపుల్ టాలెంట్ ఇస్ దేర్. ఒకసారి మీరు ఏమైనా మామూలు చూడడానికి మామూలుగా ఉండొచ్చు, కానీ మీరు టాలెంట్ ఉంది. కానీ ఆ టాలెంట్ చేసుకోవడం లేదు, టాలెంట్ చేసుకోవడం లేదు. అవునా కాదా? నేను ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను, చాలామందికి చోట ఎగ్జాంపుల్ చెప్తుంటాను. మనం పోతూ ఉంటే ఒక ఊళ్ళో ఒక తన పిచ్చగా అడుక్కుంటున్నాడు పాపం. వాడు ఏం చేసిన, ఒక పెద్ద పెట్టె మీద కూర్చున్నాడు, ఒక కంబలు వేసేసాడు, సాబ్ డాలో అని అడుక్కున్నాడు. అయితే నాలాంటి వాడు ఏం చేస్తా పోతా, ఎనలైటికల్ వ్యూ ఉన్నవాడు వాడికి పెద్దాన్ని ఇట్లా చూసేవాడికి ఏం చేస్తా అంటే, అరే ఇంత క్యా సందుకే చేస్తే దిక్కురా, సందుకైనా ఆ సందుకే సాబ్, అరే సందుకు మీద కేం బయట క్యా పురాణ దిక్కురా, సందుకు పూరా రస్తు పట్టిపోయి ఉన్న సందుకు అంతా కూడా. సందుకు అనే గుర్తు కదా ఇనుప పెట్టే. ఇప్పుడు మీకు తెలియదు, ఆ కాలంలో ఇనుప పెట్టెలు ఉండేవి, ఇప్పుడు ఏం లేవు అన్ని. ఇప్పుడు స్టీల్ పెట్టెలు కూడా లేవు, అంత కాలం మారిపోయింది. కాబట్టి ఆ సందుకు మీద, ఇనుప సందుకు మీద పెట్టె మీద కూర్చున్నాడు. అరే ఇస్మే క్యా है कुछ भी नहीं साहब, उसका मोटा ताला है, वो है बहुत है, वो हमारा दादा दी है, मैं इसके ऊपर बैठ रहा हूँ साहब क्या. अरे वैसा कुछ नहीं, कुछ ना कुछ యాంటిక్ లాగా ఉన్నట్టు అని చెప్పి कुछ करेंगे बोलते साहब क्यों बात करते, जिन्हें तो रुपये दे दो, 10 रुपये दे दो, जाओ आप. गुस्सा बताओ. मैं वो जब ఆపేసి ఓ అదాన్ని చేసేసి, ये तो मेरे दे दो नहीं तो मैं 100 में 1000 रुपये देता हूँ అని చెప్పి ఆ డబ్బాలో కనిపించదు కదా, అదొక పురాతన వస్తువులా కనబడుతుంది. పురాతన వస్తువులాగా కనబడక తీసుకొని పక్క పట్టుకొని వెల్డింగ్ షాలకు దాన్ని ఒక అరగంట సేపు ఇది చేసి అది చేసేవరకల్లా, అది బ్రేక్ చేసేవరకల్లా దానిలో అమూల్యమైన బంగారం ఉన్నది. ఆ తాళముత్తాలు సంవేసిన బంగారు భాగాలన్నీ అవన్నీ ఉన్నాయి. బంగారు నగలన్నీ అందులో దాసపెట్టేసి ఆ సందుకులో పెట్టేసి ఇనుపక తుప్పు పట్టిపోయి ఆ బరుగున పడిపోయి ఉన్నది. కాబట్టి సో మనం ఏమనుకున్నాం, మనకు అంతర్గతంగా ఉన్న శక్తి ఏదైతే ఉందో, అంతర్గతంగా ఉన్న శక్తి మనము ఏం చేస్తామంటే మనం గుర్తు చేసుకుంటలేము కదా, మనం గుర్తు చేసుకుంటలేము. లోట్ అండ్ టాలెంట్, ఆ టాలెంట్ బయటకు తీయాలా, అంతే కదా. నెక్స్ట్ స్పెసిఫిక్ ఇంతకుముందు చెప్పాను, ఏం కావాలనుకున్నా స్పెసిఫిక్ చెప్పాను. అగ్రికల్చర్ బిఏ సార్, ఐఏఎస్ ఏమన్నా కానీ సార్, యూ బికమ్ సంథింగ్ బై యువర్ చాయిస్. నెక్స్ట్ అది రికార్డ్ అవుతుందా చూడు సార్. నెక్స్ట్ చూడండి, ఆ యాక్సెసిబుల్గా ఉండాలి, మీకు సాధించేది యాక్సెసిబుల్, రియలిస్టిక్గా ఉండాలి, రియలిస్టిక్గా ఉండాలి. ఇదంతా మీకు తెలుసు, పుస్తకాలు చదువుతూ ఉంటే మీకు అన్నీ తెలిసి ఉంటుంది. రియలిస్టిక్గా ఉండాలి, అంతే కదా. నెక్స్ట్ మనం మెజరబుల్, కొలిసేట్టుగా ఉండాలా, ఏది అనేది మనకు మా కళ్ళ ముందు దాని గురించి తెలిసేట్టుగా ఉండాలి. నెక్స్ట్ దానికి ఫ్యూచర్ ఉందా లేదా. నేను చెప్తుంటాను మా వాళ్ళంతా అవుతాను, నేను సార్ మెకానికల్ చేస్తున్నా, సివిల్ చేస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, అదంతా చేసిన తర్వాత నాకు ఈ జాబ్ రాదనుకుంటే పొరపాటు. దీంతో మన జాబ్ రాగా ఫ్యూచర్ మార్కెట్ ఉందా లేదా, ఉంటుంది, అన్నిటికీ ఉంటుంది. ఇప్పుడే ఆలోచించమని చెప్తుంటాను ఫ్యూచర్ మార్కెట్ గురించి. నెక్స్ట్ ఇక్కడ హాఫ్ అన్ అవర్, దీనికి ఇంకో హాఫ్ 2 టాపిక్స్ ఉన్నాయి, ఇంకా 2. టైం బౌండ్ పెట్టుకోవాలి కదా, మనం టైం బౌండ్ పెట్టుకోవాలి కదా. ఎప్పుడో డెవలప్ అవుతుంది సార్, ఇంకా రాని 2 కాదు, ఇప్పుడేదా
ఒక 1 ఇయరా 2 ఇయర్సా 3 ఇయర్సా ఇట్లా టైం బౌండ్ మనకు ఉన్నట్టయితే ఆ టైం బౌండ్ లోపల మనం సాధించగలిగేట్టు ఉండాలి. అంతే కదా. నెక్స్ట్ నేను చెప్పాను మీరు నాట్ ఆర్డినరీ, ఇప్పుడు యూఆర్ ఎక్స్ట్రాడినరీ. మీకు తెలుసు ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు మీరు యువర్ రిలీజ్డ్. నెక్స్ట్ విజన్ 2020. అప్పుడు నేను విజన్ 2035 మీకైతే మీకు విజన్ ఏమి ఉండాలా? వాట్ ఇన్ 2035 వాట్ ఈజ్ మై పొజిషన్, వాట్ ఈజ్ మై లైఫ్, వాట్ ఈజ్ మై ఇమేజ్, వాట్ అండ్ అందుకే ఇట్ షుడ్ బి అట్రాక్టివ్ గోల్గా ఉండాలి. మనం కూడా చదువుకునేది మనం ఏంటంటే ఈ గోల్ అనేది మనం అనుకునేది దానికి అట్రాక్షన్ ఆకర్షణ మనకి ఫీల్ కావాలా. మీరు అంతా ఫీల్ అవుతున్నారా లేదా? అగ్రికల్చర్ బీఎస్సీ చదవడం అనేది ఆనందంగా ఫీల్ అవుతున్నారా? అగ్రికల్చర్ బీఎస్సీ దొరక ఇటు వచ్చినామా అనుకుంటున్నారా? అగ్రికల్చర్ బీఎస్సీ దొరకడం అనేది మనం అదృష్టంగా భావించాలి, అట్రాక్టివ్గా ఉండాలి. ఎప్పుడైతే ఆకర్షణ అట్రాక్టివ్ అనుకోండి, యూ ఫీల్ పీపుల్ థింక్ దట్ ఇట్ ఈస్ అట్రాక్టివ్, యువర్ కోర్స్ ఈజ్ అట్రాక్టివ్ యూ కెన్ డూ. మీరు అసలు మీ లోపల ఇప్పుడు మైండ్ సెట్ వల్ల కొత్తగా వచ్చారు. 2 రోజులు వచ్చింది, 1 వీక్ అయింది వచ్చి, జస్ట్ 1 వీక్ అయిపోయింది. 1 వీక్ అయిపోయింది. అగ్రికల్చర్ బీఎస్సీ గురించి మీకు ఇష్టం కొద్ది చేయనారు కదా, అట్రాక్షన్తో చేయనారు కదా, అది ఆకర్షణీయంగా ఉంది కదా. లేదు దాన్ని లవ్ చేయాలి, అట్రాక్షన్ బాగుంటుంది అనుకోవాలా కదా. దీనివల్ల ఎంతో లాభం ఉంది అనుకోవాలా. మీరు అనుకుంటే అగ్రికల్చర్ బీఎస్సీ అని సార్, అదే అగ్రికల్చర్ బీఎస్సీ నేను మీకు ఎగ్జాంపుల్ తీస్తాను. అగ్రికల్చర్ బీఎస్సీ అంటే ఏంటిది కదా. సాఫ్ట్వేర్ దేశం సాఫ్ట్వేర్ ఇంజనీర్తో కానీ డాక్టర్లతో కానీ ఇంకోళ్ళతో కానీ నడుస్తలేదు. ఎవరితో నడుస్తుంది దేశం? ఈరోజు మనం అంటే పొద్దున్న ఇప్పుడు లంచ్ చేసుకుని వచ్చారు, పొద్దున్న టిఫిన్ చేసాము. ఈ టిఫిన్ లంచ్ మనకు ఆహారం ఫుడ్ అందించేది ఎవరు? రైతు. ఒక రైతు అన్నం పెట్టే రైతు అగ్రికల్చర్ మీకు ఆ కోర్సు అవుతున్నారు కదా, ఆ కోర్సు అవుతున్నారు. మరి ఎంత పెద్ద కోర్సు అగ్రికల్చర్ కోర్సు చూడండి. కాబట్టి ఈ రకంగా మన చుట్టూ ఎవరు ఉన్నారు, ఎట్లా కావాలి, ఏం కావాలనుకుంటే మనం అంతా కావచ్చు. నెక్స్ట్ బీ మోటివేటివ్, ఇన్నోవేటివ్ అని ఇంతకుముందు చెప్పాను, ఆల్రెడీ నా స్పీచ్లో చెప్పాను. ఇన్నోవేటివ్గా ఉండండి, క్రియేటివ్గా ఉండండి. మీ ఉన్నది అలా చేసుకుంటే యూ కెన్ బికమ్ ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్. నెక్స్ట్ నేను చెప్పాను ఆల్రెడీ, ఇఫ్ యూఆర్ టాలెంట్ అండ్ పోటెంట్ అండ్ యూ బికమ్ పవర్ఫుల్ అనుకోండి. ఆల్రెడీ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ మై లెక్చర్ అడ్రస్ ఐ సెడ్ దట్ యువర్ ఫ్యామిలీ విల్ బి డెవలప్డ్ అండ్ నేషన్ విల్ బి డెవలప్డ్ అట్ దట్ టైం. But then, okay, now you have fixed your goal. That is, first goal is goal BSc Agriculture, passing in distinction. అంతే ఇంకే అనుకుంటారా? డిస్టింక్షన్ ఫస్ట్ అది. ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి, మరి దాన్ని హౌ టు రీచ్ దట్ గోల్ ఎట్లా చేద్దాం మరి అనుకున్నాం. రోజా గోల్ అనుకున్నాం, అగ్రికల్చర్ పాస్ అవుతా ఆ మంచిగా రోజు పొద్దున ధ్యానం చేసి కూర్చుంటే పాస్ అయిపోతారా మీరు? వాట్ యు నీడ్ ఫర్ దట్ టు రీచ్ ద గోల్? ఏమంటారు? పర్ఫెక్షన్, హార్డ్ వర్క్ అంటారా? చెప్పండి. హార్డ్ వర్క్ ఒకటి, ఎస్. హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ అంటే చూడు, హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ చాలా తేడా ఉన్నది. నెక్స్ట్ ఇంకా ఏమమ్మా? హార్డ్ వర్క్ ఒకటి అయిపోయింది, స్మార్ట్ వర్క్ అయిపోయింది. కాన్ఫిడెన్స్ కదా, కాన్ఫిడెన్స్ రైట్. ఏమంటారు? గట్టి ఫోకస్ రైట్. ఇంకా కమ్అట్ రైట్. సో దాన్ని కానివ్వండి. ఒకసారి మీరు ఇంటరాక్ట్ అవుతారు, మీరు అంతా కూడా నౌ యూఆర్ బికమింగ్ యాక్టివ్. కొద్దిగా పలుకుతున్నారు, మాట్లాడుతున్నారు, కొద్దిగా మూడ్లోకి వచ్చేస్తున్నారు కదా. ఒక భయం అయిపోయింది సార్ కదా, అంతమైంది కదా. జస్ట్ యూఆర్ నౌ రిలాక్స్ మూడ్. చూడండి ఇప్పుడు ఏమొస్తుంది చూడండి. సక్సెస్, స్టార్ట్, థింక్, అనాలిసిస్, ప్లానింగ్, ట్రై టు డూ అగైన్, కీప్ ఆన్ డూయింగ్, సక్సెస్. అదొక పెట్టాడు అతను. యూట్యూబ్లో దొరుకుతాయి, మన గూగుల్లో దొరుకుతుంది. ఈ రకంగా ప్లాన్ చేసుకోమని చెప్పుకుంటాడు. మనం ప్లాన్ చేసుకోవాలా, ఎందుకంటే మన ఇష్ట ప్రకారం మనం ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ హార్డ్ వర్క్. మీరు అన్నారు ఇప్పుడు హార్డ్ వర్క్ చేయాలని తెలియదు. నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్ మించింది ఏమీ లేదు కదా, అంతే కదా హార్డ్ వర్క్. బట్ హార్డ్ వర్కే కాదు, దానికి ఇంకో పదం ఏం చేయొచ్చు నౌ డేస్, స్మార్ట్ వర్క్. హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ తేడా ఏంటి? అంటే డూయింగ్ ద హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్. మీరు ఎవరైనా చెప్పగలుగుతారు? ఎవరైనా అమ్మాయిలు అని చెప్పగలుగుతారు? జస్ట్ వాట్ ఇస్ ద డెఫినేషన్ అక్కర్లేదు. ఐ వాంట్ డిఫరెన్స్ బిట్వీన్ హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్. వర్క్ is which is smart, looking very smart is smart work. The work which is hard is hard work. అంతేనా? మనకి ఇంగ్లీష్లో చాలా లాంగ్వేజ్ గమ్మత్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సింపుల్ డెఫినేషన్ రాయొచ్చు. అక్కడ 2 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చి అనుకో, వాట్ డిఫైన్ హార్డ్ వర్క్ అనుకో, ఆ 10th క్లాస్ అంటే హార్డ్ వర్క్ ఈజ్ వర్క్ విచ్ ఈజ్ హార్డ్ టు డూ కదా, మార్కులు వచ్చేసినాయి కొత్త సిస్టంలో కదా. వాట్ ఈజ్ స్మార్ట్ వర్క్ రైట్ అని అనుకో, 10th క్లాస్ అని అన్నాం అనుకో, వాడు ఏం చేస్తాడు? ద వర్క్ విచ్ ఈజ్ వెరీ స్మార్ట్, అట్రాక్టివ్, బ్యూటిఫుల్ ఎట్సెట్రా ఈజ్ స్మార్ట్ వర్క్. చెప్పండి ఏంటిది?
హార్డ్ వర్క్ అంటే ముందు ఎంతో శ్రమ చేసి ముందు ఏం చేస్తుంటే ఒక బిల్డింగ్ కట్ట అంటే గుంతలు తవ్వేది అంటే బాగా చేసి గుంతలు. ఇప్పుడు ఏమైతే జేసీబీ వచ్చేసింది, స్మార్ట్ వర్క్ 5 నిమిషాలు అయిపోతాయి. మనం కూడా మన మైండ్ కూడా ఆ రకంగా పదులు పెట్టేసి స్మార్ట్గా తక్కువ శ్రమతోని విత్ లిటిల్ ఇది సమయాన్ని మిగుల్చుకుంటూ కదా ఇది చేసుకుంటే అయితే స్మార్ట్ వర్క్ అయిపోతుంది. అది ఎట్లా ముందు తెలుస్తుంది మీకు. నెక్స్ట్ వర్డ్ అంటే ఆ స్మార్ట్ వర్క్ కావాలంటే ఏం చేయాలంటే మనము కదా స్మార్ట్ వర్క్ చేయాలంటే ఏం చేయాలి? అదే వచ్చింది, డైరెక్ట్ వచ్చింది. అది కాన్సన్ట్రేషన్ రాలి ఇంకా కాన్సన్ట్రేషన్ అది మళ్ళీ చూద్దాం. ఇక చూడండి ఇంకోటి ఐటమ్ ఏంటంటే దిస్ వెరీ ఇంపార్టెంట్ ఐటమ్. వై పీపుల్ ఫెయిల్ ఇన్ ది ఎగ్జామినేషన్ ఆర్ ఎనీథింగ్ నాట్ ఓన్లీ ఎగ్జామినేషన్. కాన్సన్ట్రేషన్ ఈజ్ కీ ఫర్ సక్సెస్. ఏకాగ్రత అంటాం తెలుగులో, లేనిది ఏ సక్సెస్. ఏకాగ్రత కావాలా. కొంతమంది ఉంటారు, ఇలా చాలామంది ఉంటారు, చూడగానే క్లాస్ అది ఏదో మామూలుగా చదివేసి బాగా అది మార్కులు ఎక్కువ తెచ్చుకుంటారు. కొంతమంది మామూలు క్లాస్లో ఉంటారు బట్టి అది ఇదా బాగా గంటలు చదివి కూడా మార్కులు తెచ్చుకుంటూ ఉన్నారు. అవునా కాదు? ఎందుకు ఇక్కడ కొంతమంది ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఫెయిల్ అవుతున్నా అంటే ఒకటి గోల్ లేకపోవడం వల్ల, 2 కాన్సన్ట్రేషన్ లేకపోవడం వల్ల. కాన్సన్ట్రేషన్ ఈజ్ ద వెపన్. కాన్సన్ట్రేషన్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇట్ మేక్స్ యువర్ వర్క్ సక్సెస్ఫుల్ విత్ లిట్ కాన్సన్ట్రేషన్ దేర్. మీరు క్లాస్ రూమ్లో ఇయర్ దిస్ ఈజ్ స్టడీ టెక్నిక్ ఇన్ కాన్సన్ట్రేషన్. క్లాస్ రూమ్ your professor is teaching something. You should be very unique. You should be concentrative with unique concentration. See the board only, see the exhibits only, listen his voice only. Is it not? Nothing visible to you. మీకు ఏం కనబడుతుంది? అంత ఏకాగ్రత ఎట్లా ఉండాలా? మనకి ఏకాగ్రతలో ఈ పక్కన ఈమె కూర్చున్నదా, ఈ పక్కన ఇతను కూర్చున్నాడా, అతను కూర్చున్నాడా, ఏమి నథింగ్ ఈజ్ విజిబుల్ టు అస్. మనకి ఏం కనబడుతుంది? మన మేడం కనబడుతున్నారు, మన సార్ కనబడుతున్నారు, మన మొత్తం ఫోకస్ చేసినట్టయితే వర్క్ అంతా అయిపోతుంది. చాలామంది పిల్లలు ఏంటంటే తెలియక స్టడీ టెక్నిక్ ఏంటంటే క్లాస్ రూమ్లో సరిగా ఉండక ఇంటికి పోయి పుస్తకం తీసి చదివి గీకి చేసి వాళ్ళు. అట్లా కాదు కదా. అది ఈజ్ నాట్ లైక్ దట్. వెన్ యూ ఆర్ పర్ఫెక్ట్ ఇన్ క్లాస్ రూమ్ విత్ కాన్సన్ట్రేషన్ యువర్ జాబ్ ఈజ్ ఓవర్. చెప్తున్నా కదా ఒక టెక్నిక్, జాబ్ ఈజ్ ఓవర్, ఖాతం ఇంకేం లేదు. అందుకే ఇంతకుముందు చెప్పాడు యూ షుడ్ బికమ్ ఋషి అన్నది కారణం అదే. ఆ రకం కాన్సన్ట్రేషన్తో ఉండాలి. వన్స్ స్వామి వివేకానంద వెంట్ టు మీరట్ లైబ్రరీ. Did you go through the Swami Vivekananda biography, etc.? People, isn't it? Small books are there, big books are, many volumes are available of life and messages of Swami Vivekananda. Really inspiring personality, Swami Vivekananda. Is it not? Swami Vivekananda, I am devotee of Swami Vivekananda. Is it not? So once he went to Meerut library, he asked for a book. That librarian after 1 hour searched and finally got it and gave it to Swami Vivekananda. Okay sir, this big volume is there, I am giving it you. For you only I searched like anything. Oh, he said that. And within 1 or 2 days, 3 days, Swami came back, returned the book to the librarian. Then librarian became very angry. What Swami? This much volume of book I gave you and you are returning it in 3 days. Is it not? Did you go through it? Did you study it? Swami Vivekananda smiled simply. Is it not? Smiled. Yeah? Yes, I read it. Then చదివాను. Then he, and not only that, before he saying, Swami Vivekananda said that, ఏంటంటే you ask me any question. He opened that book because that librarian also never had read the book. Open చేస్తే then he asked one from that middle of the portion. He asked one question. Swamiji instantaneously replied. He astonished. How it is possible? How it is possible? He asked her. Swami Vivekananda says, people read word to word. People read sentence to sentences. People read paragraph to paragraph. But I read pages to pages. Swami Vivekananda says. See what is the great quotation? Is it not? It is not. It is moving you or not? Let us clap for Swami Vivekananda. This class goes for whom? Swami Vivekananda. Just my idle ear, is it not? Just copying, just like a parrot I am uttering only, is it not? See that is that. How it is possible? By concentration. అందుకే కాన్సన్ట్రేషన్ ఉన్నట్టయితే you can. This story is known to you, but you are unable to tell. So when you clapped, now automatically what you have become active, physically active, mentally active. Now again, is it not? Let us enjoy. Never be serious. We should be serious about life. But at the same time, we should be happy with our life also. We should enjoy this study also. Ikkada kusoni ee patam inta labors. If we feel that this classroom is
లెబోరియస్ టీచింగ్ 1.5 hour 1.5 hour 2 hours మేడం చెప్తా ఉంటే అబ్బా 2 hours 1.5 hour 3 hours ఎంత ఇది అబ్బా అబ్బా అని చెప్పి వి ఫీల్ బోర్. అట్లా కాదు కదా, మనకేముండాలా? దట్స్ వై వాట్ యు నీడ్ మర్ వన్ బేసిక్ ఎడ్యుకేషన్, బేసిక్ క్వాలిఫికేషన్. ఐ టెల్ యూ దట్ love your job, love your study. When you love your study, love your classroom, is it not automatically that become easy? అవునా కదా? మనకు వచ్చిందంటే రిపల్షన్ ఉంటుంది, మనకు క్లాస్ రూమ్ అంటే రిపల్షన్ లేదు, ఇంకేదో రిపల్షన్, సబ్జెక్ట్ అంతా రిపల్షన్, నో రిపల్షన్, ఓన్లీ అట్రాక్షన్. is it not? That makes you perfect and that made the job very easy. Is it not? Concentration and character. Is it not? Character also important. I tell you later on what is character. Next, is it not? Already in the beginning he exhibited one thing. Become ఋషి అని చెప్పి పెట్టాడు అన్న కదా, స్టార్టింగ్లో పెట్టాడు. ఈయనంటే మా కంప్యూటర్ ఆఫీసర్ పెట్టాడు, బికమ్ ఋషి అన్నాడు. బికమ్ ఋషి అని పెట్టాను ఇంతకుముందు. ఆ ఋషి సాక్రిఫైస్ కదా, సాక్రిఫైస్ ఎవ్రీథింగ్, సాక్రిఫైస్ ఋషి అని పెట్టాడు. సాక్రిఫైస్ అని చెప్పి దట్ ఎగ్జాంపుల్ ఇస్ గివెన్ టు ది ఋషి కదా. వాట్ యు వాంట్ టు సాక్రిఫైస్? టు రీచ్ యువర్ గోల్, వాట్ యు వాంట్ టు సాక్రిఫైస్? యు వాంట్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్. I say that sacrifice everything to get one thing. To get one thing, you have to sacrifice everything. What is the meaning of everything? Your comforts, your luxury, isn't it? Everything you have to forego. You have to forego. Then only you will get one thing. That one thing is your goal. The one thing is your goal that is liked by, attracted by you, desired by you. Is it not? Then automatically sacrifice everything. We should comfort out of comfort zone. We should not be in comfort zone. When you are comfort zone, nothing is possible. మనకు అన్ని కావాలా, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే, టైంకు టిఫిన్, టైంకు టీ, కాఫీ, ఎవ్రీథింగ్, మంచి బెడ్, వీలైతే ఏసీ, ఇంకేదో ఏసీ, బైకు, ఇంకేదో బైకు, బైక్ కాకుండా స్మార్ట్ బైకు. ఇది కాదండి, కాదు కదా, అటు కాదు కదా. సాక్రిఫైస్ ఎవ్రీథింగ్. వెన్ యూ ఫేస్ ద హార్డ్ థింగ్స్, ఆటోమేటికల్లీ యూ బికమ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్, హార్డర్ అండ్ హార్డర్ కదా. అన్ని కంఫర్ట్స్ ఉన్నాయనుకోండి, కంఫర్ట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా బైక్ వస్తారా అంటే కంఫర్ట్స్ చాలా మంది. వి సీ మెనీ ఎగ్జాంపుల్స్. People are coming from the downtrodden families. People are becoming collectors and everything. Rulers are becoming from the downtrodden families. Is it not? Because they know everything. They know everything. A lower rank people, they know what is hard work. What is this? Is it not? They know everything. Custom అంటే తెలుసు, ఆ కష్టం కాదు చేస్తారు. ఒక పిల్లని ఇప్పుడు ఏం చేస్తాం nowadays? What is the fashion? Today's fashion is, yes, our school provides AC campus. AC campus. I am astonished. I am wondered. What wondered? Are sir, we are providing LKG. Are you join your kids are here in AC room, everything AC. What AC? Bus is AC, classroom AC, everything AC. Come here and I have to provide AC. Is it not? At home also all AC. Did AC ఏమైదా? Did AC makes a person success? ఆ ఏసీలో పెరిగినవాడు ఎట్లా ఉంటాడు? ఏసీలో పెరిగినవాడు కంఫర్ట్ పెరిగినాడు ఎలా ఉంటాడు? వీక్ ఉంటాడు. So generally people, we should face hardships. ఎండకు ఎండినట్టయితే, వర్షంకు తడిచినట్టయితే, చలికి వణికినట్టయితే మాకు తెలుస్తుంది. ఈ నేడు పిల్లలు యూత్ ఏంటంటే ఎండాకాలం అంటే తెలియదు, ఎండాకాలం చలికాలం తెలియదు, వర్షాకాలం చూసుడే వర్షం, దీనిలో వర్షం పడుతుంది, వర్షం తడిచేది లేదు. వర్షం పడితే ఇట్స్ రైనింగ్ వీ విల్ రన్ అవే ఫ్రమ్ ద రెయిన్. పీపుల్ ఆర్ నిజంగా వీ విల్ వెన్ రెయిన్స్, అరే పోపర్ రెయిన్. What is a phobia? After all, for raining or rains, you are worrying. You are worrying. What is the mindset? Let the rain. Is it not? Yes, I enjoy the rain. సినిమాలతో ఎంజాయ్ చేస్తాం. సినిమాలో ఆ హీరో ఎగురుతూ ఉంటే మనం ఎంజాయ్ చేస్తాం. అది మనం కూడా భాషలో పోతుంటే పడది, వర్షం పడది, బట్టలు తడిచిపోయి ఎట్ లాస్ట్ వాట్ హ్యాపెన్స్? ఏమైతే లాస్ట్కు తడుస్తాం. అయితే ఏమైతే జలుబు చేస్తే ఏమైతే జ్వరం వస్తుంది. జ్వరం రావాలా. యూ షుడ్ గెట్ హెడేక్ అండ్ ఫీవర్ ఎట్సెట్రా. ఆటోమేటిక్ in 3 days it is vanishes. So become stronger physically, become stronger and mentally feel stronger కాదా. మనం ఫిజికల్లీ వీక్ ఉంటే ఏం లాభం అండి? ఐ ఆస్ ద యూత్, ఆస్ మీ పిల్లాంటి పిల్లలు అంటూ చెప్తూ ఉంటాను. నౌడేస్ ఇంటర్మీడియట్ పీపుల్, డిగ్రీ పీపుల్కి చెప్తూ ఉంటాను, అరే బాబు బికమ్ ఫిజికలీ స్ట్రాంగ్, గో టు ద ఫీల్డ్, ప్లే ద గేమ్స్, ఈవినింగ్ 5 to 6 ప్లే ద గేమ్స్, ఆర్డర్ గేమ్స్ కదా. అది కాదు మొత్తం చిన్న బ్యాట్ కూడా ఏదాని కాదు, వర్క్ చేయండి, అవి చేయండి, ఆట ఆడండి, శారీరక వ్యాయామం చేయండి. హౌ మెనీ పీపుల్ ఆర్? ఐ ఆస్ ద యూత్ టు గో టు ద వ్యాయామశాల అంటాం కదా. జిమ్ ఇంగ్లీష్లో ఇప్పుడు చెప్పిన కొత్త పదాలు ఇంగ్లీష్లో మాకు తెలియదు. జిమ్ అనగా జిమ్లోకి పోతుంది. జిమ్ అంటే వ్యాయామశాల తెలియదు. జిమ్ అంటే ఏంటంటే, జిమ్ అంటే పెద్ద అది హాలు, ఆ పెద్ద హాల్ పెద్ద మిషన్స్, ఆ పెద్ద మిషన్స్లో నెలకు 2,000 కట్టి ఇట్లా
కొంతమంది అరే మామూలుగా వ్యాయామం అంటే వ్యాయామం చేయు, హార్డ్ వర్క్ చేయు, అవి చేయు, మంచి పని చేయు, షేప్ వేసుకో, షేప్ యువర్ బాడీ, వ్యాయామం చేయు గంట సేపు. అందుకే స్వామి వివేకానంద సేస్ ఐ లవ్ ద స్టూడెంట్, ఐ లవ్ ద యూత్ హూ ప్లేస్ ద ఫుట్బాల్ డైలీ ఇన్ ద ఈవినింగ్, రీడింగ్ సమ్ సద్గ్రంథాస్, చదువు కంటే ముందు ఒక గంట సేపు ఆడేవాడిని నేను ప్రేమిస్తాను అన్నాడు స్వామి వివేకానంద. ఎందుకన్నాడంటే విన్నాడా, ఎందుకంటే గట్టిగా అవుతామా. అందుకే మనం ఫిజికల్గా స్ట్రాంగ్ కావాలా, మెంటల్గా స్ట్రాంగ్ కావాలా, భయపడకూడదు. అందుకే అని చెప్పాను ఏంటంటే సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ కదా. ఒక ఋషిలాగా మారిపోవాలి. ఋషి ఏమవుతాడండి, మన ఋషి నేనైతే చూడలేదు, మన హిమాలయ ఋషి కనబడతాడు. పీపుల్ సే దట్ ఇన్ హిమాలయాస్ ఋషిస్ ఆర్ ప్రజెంట్. అప్పుడు చూస్తుంటాం సినిమాల్లో, దానిలో దీనిలో, ఇప్పుడు టీవీలో కనబడుతుంటారు. ఋషి అంటే అర్థం ఏంటిదంటే ఫర్ సంథింగ్ టు గెయిన్ వన్ థింగ్. గెయిన్ వన్ థింగ్ ఏంటంటే ఋషి యొక్క గోల్ ఏంటంటే టు సీ ద గాడ్, టు అటైన్ ద మోక్ష. అదంతా టు అటైన్ ద మోక్ష, టు సీ ద గాడ్ ఇస్ టు హ్యావ్ దర్శన్ ఆఫ్ లార్డ్. ఈ గోస్ టు ద వాట్ ఇస్ మెడిటేషన్. అవునా కదా. ఆయన ఏం చేస్తాడు, ఎండకు ఎండుతాడు, వర్షంకు తడుస్తాడు, చలికి వణుకుతాడు, చెట్టు కింద కూర్చుంటాడు, గడ్డం పెరిగిపోతూ ఉంటుంది, తిండి ఉండదు, ఏముండదు, వీక్ అయిపోతుంటాడు. మీరు చూసారు బుద్ధుని యొక్క కథ కదా. అంటే ఈ ఫోర్గోస్ ఎవ్రీథింగ్, ఈ లూజెస్ ఎవ్రీథింగ్ టు గెయిన్ వన్ థింగ్. దట్స్ ఐ సే దట్ బికమ్ నో కాంప్లైంట్స్ టు ద టీచింగ్, నో కాంప్లైంట్స్ టు ద పేరెంట్స్. నన్ను నాకు స్టడీ టేబుల్ కొనియు, ఒక మంచి చైర్ కొనియు, ఒక టేబుల్ ఇది కొనియు, ఒక టేబుల్ ల్యాంప్ కొనియు, మంచి పెన్ను కొనియు. ఇవి కాదు, దీస్ ఆర్ నాట్ థింగ్స్. ఏమున్నా లేకున్నా మనం చదవగలగాలి, అది ఏ కదా చదవగల. అందుకే సాక్రిఫైస్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ ఉన్నది ఎస్ క్యారెక్టర్ అనుకున్నాం అనుకోండి కదా. క్యారెక్టర్ ఇంపార్టెంట్గా ఫైనల్లీ దట్ మేక్స్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. అది ఏం లేదు, మన లక్ష్యానికి జీవితం యొక్క లక్ష్యం ఏదైనా క్యారెక్టర్ లేకపోతే లాభం లేదండి కదా. ఎర్నింగ్ మనీ ఇది ఇంపార్టెంట్, ఎర్నింగ్ మనీ ఇస్ రైట్ వే ఇంపార్టెంట్, ఎర్నింగ్ మనీ రైట్ వే is important, utilizing money is right way is important, utilizing money is right way is important. That is called character. What is the meaning character? Trikana Shuddhi, what we say, Trikana Shuddhi kada, what we say, is it not? What we think, what we say, what we do. This is called in Sanskrita Trikana Shuddhi, purifying, is it not? What you think, then only you talk. The same thing you talk. What you talk, you show in the practice. That should be there. అది ఉన్నట్టయితే ఏమైతుందంటే దాని క్యారెక్టర్. అంటే యూత్ పవర్ఫుల్ అయిపోయి లాభం లేదండి, మనం బలవంతులు కావాలని చెప్పాను. పీపుల్ సే దట్ మీరంతా బలవంతులు కావాలి. ఎందుకు బలవంతులు కావాలండి? ఎందుకంటే బలహీనను రక్షించడానికి. టు బికమ్ ఫైర్ వాన్ ఇస్తారు. వాళ్ళు ఏమంటారు చూడ, స్టేజ్ మీద ఉంటారు వాళ్ళు, ఇట్లా బాడీ గార్డ్స్ ఉంటారు, ఏమంటారు వాళ్ళని? బౌన్సరా? అరే చూడు, కొత్త పదాలు మాకు తెలియదు. బౌన్సర్ అంటే ముందు ఏదో అనుకోండి, బౌన్సర్ ఉంటాడు. ఆ బౌన్సర్ ఇట్లా ఉంటాడు. ఆయన ఏంటంటే మనం బలంగా తారేది పక్కలు కొట్టడం కాదు. టు బికమ్ స్ట్రాంగ్ మీన్స్ టు బీట్ నాట్ అదర్. బలహీనుని కాపడానికి, మనకన్నా చిన్న బలహీనుడు ఉంటాడు పాపం, ఆ బలహీనుని కింద పడితే లేపడానికి, దానికి మనం ఉపయోగపడాలి మా జీవితం కదా. అది ఇంపార్టెంట్. అది మనం డబ్బు సంపాదించాలా, రైట్ వేలో డబ్బు సంపాదించాలా. వాట్ ఎవర్ యువర్ ప్రొఫెషన్ మేబీ, వాట్ ఎవర్ ది థింగ్ ఈజ్, ఎర్న్ ఎవ్రీథింగ్ ఇన్ రైట్ వే, విత్ ప్యూర్ మైండ్, విత్ ప్యూర్ ఎవ్రీథింగ్ కదా. కాబట్టి చాలా కష్టం. కాబట్టి ఆ రకంగా దేనికి సంపాదించడం అండి? గుడిసె చేసి ఇల్లు కట్టుకొని కంఫర్ట్ చేస్తావు, ఇట్లా చేసుకుంటావు. ఇప్పుడు ఏసీ పెట్టేసారు మన వాళ్ళు, ఏసీ పెట్టుకుంటా, ఏసీ తర్వాత ఇంకా పెట్టుకుంటా, ఫోన్ కారు కొనుక్కుంటా. వీటి కోసం ఇది కాదండి. దిస్ ఇస్ నాట్ ద థింగ్స్, ఇట్ నాట్. ఇది కాదండి మన లక్ష్యం, ఇది కాదండి డబ్బు సంపాదించడం, ఇది కాదండి. డబ్బు సంపాదించడం కోసం అంటే పరాయి వాళ్ళ అంటే సమాజం కోసం. ఐ హ్యామ్ బికమ్ మిలీనియర్. ఎట్లా మిలీనియర్ అయిపోయినండి? అంబానీ హెస్ బికమ్ మిలీనియర్. హౌ? మనమంతా డబ్బు కొట్టే, మనమంతా కొన్నాం, మనమంతా ఉన్నాం కాబట్టి ఈ బికమ్ మిలియనర్ కదా. ఈరోజు ఒక రైతు పంట పండించకపోతే, ఒక అమ్మకపోతే, ఇంకోపోతే మనకు డబ్బులు వస్తాయా? డబ్బులు వచ్చాయంటే 10 మంది ఉన్నారు కాబట్టి మనం చేస్తాం. అది కాబట్టి మనం ఒంటరిగా మేము తీసుకుపోయి ఎడారిలో వదిలిపెట్టేస్తే కెన్ యూ డూ ఎనీథింగ్? ఎడారిలో ఒక అడవిలో వదిలేస్తే మీకు ఏమైనా అయిపోతారా? మీరు ఎమ్మెల్యేతారా? అంటే యూ నీడ్ సొసైటీ ఫర్ యువర్ డెవలప్మెంట్. యూ నీడ్ సొసైటీ ఫర్ యువర్ ఓన్ డెవలప్మెంట్. దెన్ ఆటోమేటికలీ యూ షుడ్ బి గ్యాటెడ్ టు ద డెవలప్మెంట్. అందుకే మన సమాజానికి రుణపడి ఉండాలి, కుటుంబానికి రుణపడి ఉండాలి, మనుషులకు రుణపడి ఉండాలి. మనం ఎదిగింది మనుషులు పక్క వాళ్ళ సహకారంతో, ఎందుకే కదా మనం ఎదిగింది ఎవరి కొంత పక్క వాళ్ళతో. మనీ ఈస్ కమింగ్ మీన్స్ ఇన్ మై పాకెట్ మీన్స్ సంబడి సమ్వేర్ ఇట్ ఈస్ కమింగ్ టు మై పాకెట్. అంతే కదా. మీరు ఉన్నంత ఉన్న కాబట్టి ఆ రకంగా డబ్బు సంపాదించాలి. ఎవరి కోసం అంటే సమాజం కోసం. అందుకే చూస్తున్నాం, ఎథిక్స్ చెప్తూ ఉంటాం. ముందు ఎథిక్స్ మేడం చెప్పారు. ఎథిక్స్ మనం చూస్తుంటాం. ఎంతోమంది హాస్పిటల్స్ కట్టిస్తుంటారు, ఎంతోమంది ఇంకా వృద్ధాశ్రమాలు ఇంకేదో కట్టిస్తారు, ఏవో రకరకాల సోషల్ వర్క్ చేస్తుంటారు దానికోసం కదా.
సో ఆ రకంగా క్యారెక్టర్ దట్ ఈస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సి a best example is there. Best example is there. Very beautiful example and what is called a butterfly. See, a small just small గా ఉంది. Then it become larva. Larva అయిపోయిన తర్వాత ఏమైంది? గొంగళి పురుగు కదా, అది గొంగళి పురుగు అంటే తెలుగులో క్యాటర్పిల్లర్. అది ఎంత బాగుంటుందండి, అది నల్లగా ఉంటుంది కదా క్యాటర్పిల్లర్, నల్లగా ఉంటుంది, ముద్దుగా ఉంటుంది. లేదే మీరు గొంగళి పురుగు ఉంటుంది, గొంగళి పురుగు అండి నేను చూసినట్టే నల్లగా ఉంటే నల్లగా ఉంటుంది. ఇంకో ఏదైనా కలర్ అనుకున్న పోయేం పోయేది, నల్లగా ఉంటుంది, మొద్దుగా ఉంటుంది. ఆకులు తినుకుంటూ ఎత్తు, ఆకులు తినుకుంటే మెల్లిగా హాయిగా మంచి హాయిగా ఉంటుంది. వెరీ కంఫర్ట్ ఉంటుంది గొంగళి పురుగు. సి దాన్ని చూస్తే మీరు చూస్తే ఎంత మనకు డిస్కవరీ ఛానల్ చూస్తే గమ్మత్ అనిపిస్తుంటుంది. చాలా కంఫర్ట్లో ఉంటుంది, మస్తు ఉంటుంది. కానీ ఆ గొంగళి పురుగు ఏమైతే కొంతసేపటి కొన్ని రోజుల తర్వాత మెల్లిగా సోలీ ప్రాసెస్, బయలాజికల్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్. ఇది దాని చుట్టూ కవచం ఫామ్ అవుతుంది. కవచం ఫామ్ అయిపోయి అట్లా అయిపోతుంది. కవచం ఫామ్ అయిన తర్వాత కొన్ని రోజులు అయితే హైబర్ని కొన్ని రోజులు అయిన తర్వాత ఏమైతే మెల్లిమెల్లిగా ఒక రంధ్రం చేసుకొని కదా, ఇట్ మేక్స్ హోల్ ఫ్రమ్ ఇన్సైడ్. మెల్లిమెల్లిగా చూడండి, డిస్కవరీ చాలా బాగుంటుంది. మెల్లిమెల్లిగా అది ఇది చేస్తే ఎంతో కష్టపడి ఆ గొంగళి పురుగు రక్తం అంతా బయటకు వస్తుంటుంది. బయటకు వస్తుంటే వచ్చేసి మెల్లగా బయట రాగానే ఏమొస్తుంది, బయటకు గొంగళి పురుగు వస్తుందా, బటర్ఫ్లై గొంగళి పురుగు బయటకు వస్తుంది. అది అంటే అంతకుముందు బటర్ఫ్లై తీసుకొచ్చి బటర్ఫ్లై మీరు అగ్రికల్చర్ మీరు అంతా కూడా నేను పట్టుకొచ్చి అగ్రికల్చర్ అది గొంగళి బిస్కెట్ మీరు వేసాము అబ్బో ఇట్లా సార్ కదా. అదే గొంగళి పురుగు ఉంది, అది మన గొంగళి పురుగు బయట ఉందనుకోండి, మీరు నడుస్తూ వాకింగ్ చేస్తావు, గొంగళి పురుగు మంచి సంగీతంగా ఉంటే మీరు ఆగిపోయి మెల్లకపోయి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అవునా కాదా? తూనీగా సినిమాలు చూసినట్టుగా తూనీగా అనుకుంటా పోయి మనం పరికెత్తేసి అమ్మాయి అబ్బాయి కానీ దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. చూడండి వాట్ ఈస్ డిఫరెన్స్. గొంగళి పురుగు ముట్టుకోవడానికి భయపడ్డాం మనం, అదే గొంగళి పురుగు సీతాకొక చిలుకగా మారితే మనం దానింట పడ్డాం. సో మై డియర్ యూత్, మై డియర్ పీపుల్, నా యొక్క స్టూడెంట్స్ మీరంతా కూడా మీరు గొంగళి పురుగుగా ఉంటే మీ దగ్గర నుంచి అందరూ భయపడి పారిపోతారు. మీరు ఒక చక్కని వ్యక్తిగా కదా, ఒక మూర్తిమంత వ్యక్తిగా, ఒక నాలెడ్జ్ఫుల్ పర్సన్గా, ఒక శక్తివంతులుగా ఒక క్యారెక్టర్తోని, ముఖంలో ప్రకాశంతో ఉన్నట్టయితే ఏమవుతుంది, మీ అంటే జనం కొడతారు. మనం చూస్తుంటాం పల్లెటూరులో. మొన్న చూశాను, ఒక కూలి కూరాడు ఐఏఎస్ అయితే ఊరంతా పోయి డప్పులతో పోయి అతను ఎదుర్కొంటాడు. ఆ పిల్లాడు మా ఊరు పిల్లాడు ఈ బికమ్ కలెక్టర్ అని పెద్ద ఆఫీసర్ అయిపోయినాడు అని చెప్పి మనం గర్వంగా చెప్పుకుంటాం. సో రేపొద్దున చెప్పేది మై డియర్ స్టూడెంట్, మై హియర్ మీకు చెప్తాను, మీ పేరెంట్స్ రేపొద్దున గర్వంగా ఫీల్ కావాలంటే మా అమ్మాయి ఎంటెక్ చేసి ఎంఎస్సీ అగ్రికల్చర్ చేసింది, ఇది అయిపోయింది, మా అబ్బాయి అది చేసి ఇది చేశాడు అని గర్వంగా పరిచయం చేసేట్టుగా ఉందామా, లేదా గొంగళి పురుగు ఎలా ఉందామంటే అది మంచిది. సో లైఫ్ ఈజ్ ఇన్ మైండ్, మన చేతులు. అది నేను చెప్తుంటాను, మై ఎవ్రీవేర్ ఐ టెల్ కదా. మీ ఫార్చ్యూన్ ఇక్కడ చూడండి, అది చేతులు ఏం కనబడుతున్నాయండి, రేఖలు కదా, గీతలు రేఖలు కనబడుతుంటాయి కదా. నేను చూస్తుంటాను, ఒక మామూలుగా పోయిన ఒక చెట్టు కింద జ్యోతిష్కుంటాడు కదా, सूफिया ने देखता हाथ देखता है, साहब लकीरें बहुत अच्छा है सर, लकीरें बहुत अच्छा है, लकीरें देखो मोटा है सर, ये इधर है सर, आप बड़े मानसू बनेंगे, आप बड़े मिलियनियर बनेंगे, मन चट्टी सो आप धनवान बनते वो बनते हैं सर, आपको ये देखो अच्छा है साहब, आपके पीछे एक ब्यूटीफुल गर्ल बच्चे आती बोल के, అరే వాడు ఏం చదువుకున్నాడు మన చేతును చూసి నువ్వు ఇదైతావు అదైతేనే మనం లేచిపోతూ ఉంటాం. నేననేది అంటే కొడతా, అయ్యా మన అదృష్టం మన చేతులు కాదు, బ్రహ్మ చేతుల్లో లేదు, దేవుని చేతులు లేదు. గాడ్ ఈజ్ ఓన్లీ ఇది మన చేతుల్లో మన అదృష్టం ఉంది. ఇట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్ కదా. మీ చేత్తోని మీ యొక్క రాసుకున్నట్టయితే, మీ నోట్బుక్ రాసుకున్నట్టయితే, మీ యొక్క నోట్బుక్ మీ లక్ష్యము మీరు రాసుకున్నట్టే ఎవ్రీ డే ఇన్ ద మార్నింగ్ ఇది నాట్ మీ అదృష్టం మీరు రాసుకుంటారా, ఆపద రాసుకుంటారా, అది మన చేతిలో ఉంది. యూ షుడ్ ఫీల్ ఇట్, అంతే కదా. కాబట్టి ఆ రకంగా తీసుకెళ్ళిపోవాలి. యాక్సెప్ట్ ప్రాబ్లమ్స్ అని చెప్పిన, యాక్సెప్ట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ప్రాబ్లమ్స్ అంటే ఫేస్ చేయమని చెప్పాను కదా. ఫేస్ చేయకపోతే లాభం లేదు. ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ప్రాబ్లమ్స్ రావాల్సిందే, ప్రాబ్లమ్స్ రావాల్సిందే, అది అదే కదా రావాల్సిందే. ఇంతకుముందు నేను ఎగ్జాంపుల్ అని మీకు తెలుసు, నేను చెప్పి లాభం లేదు. కానీ స్టోన్ ఉందనుకోండి, రాయి పట్టుకున్నాం, రాయిని ఏం చేస్తాం, ఉలితోని కదా చెక్కగానే ఇట్ హెస్ బికమ్ బ్యూటిఫుల్ ఐడల్ అయిపోతుంది. ఐడల్ కాగానే ఏమవుతుంది దానికి కదా, దానికి విలువ వస్తుంది. అదే కొడుతుంటే ఒక రాయి అడిగిందట, ఎందుకు కొడుతున్నావు అంటే, నేను మంచిగా మారుస్తున్నాను, నేను బాగా చేస్తాను, అబ్బో ఈ నొప్పి భరించలేను, నాకు వస్తుంది, రక్తం కారుతుంది, ఐ డోంట్ లైక్ దిస్, ఈ అంత నాకు వద్దు, పక్క పడేసి
ఇంకోటి ఎక్కితే కొట్టమని చెప్తే ఆ కొడుతూ ఉంటే ఆ బాధను భరించి బాధను భరించి మొత్తం అంతా పోతే అందమైన శిల్పంగా మారితే దేవతా విగ్రహంగా మారితే దాన్ని తీసుకుపోయి గుట్ట మీద గుడి కట్టి ఎక్కిస్తా అందరి పోయి పూజ చేస్తుంటే ఏ రాయి అయితే శిల్పంగా మారడానికి ఇష్టపడలేదో అది మెట్టుగా మారిపోతే ప్రతి ఒక్క అక్కడ పక్క ఉంటే ప్రతి ఒక్కరు కుప్పకి టక్కని కొట్టు అబ్బా. సో దట్స్ వై చెప్తున్నా కదా, అందుకే మనము కదా కష్టాలను స్వీకరించాలి కదా. అందుకే ఏం చెప్తున్నా, ఐ టెల్ ద పీపుల్ ప్లెజర్ ఆర్ పెయిన్, 2 words ఆర్ దేర్ ఇన్ ద లైఫ్. ఓన్లీ 2 words ఆర్ దేర్, ప్లెజర్ ఆర్ పెయిన్. If you are enjoying everything in the starting of career with pleasure, your total life will become painful. If 4 years, 5 years, 10 years like a Rishi, if you feel pain and if you face the pain, every pain is the balance, your life will be smarter. Next. Come on. Be like a sportsman and actor like the actor. Is it not? Nowadays students, ఇప్పుడు చూస్తుంటాం అయ్యో కదా, ఏంటంటే they don't like you. పిల్లవాడు క్లాస్ నుంచి రాగానే ఎల్కేజీ యూకేజీ 1kg ఏదో ఎల్కేజీ యూకేజీ 1kg 2kg అంటే బాగానే అప్పు ఆ బ్యాగ్ తీసేసి అమ్మ పోయేసి అప్పుడు నాన్న వచ్చినావా ఆ బ్యాగ్ తీసుకుపోయి అని కూర్చోబెట్టి ముఖంతో ఆడిపోయిన అయ్యో నాడిపోయిన ఒక గ్లూకోజ్ అది చూస్తాం టీవీలో బోర్న్‌విటా గ్లూకోజ్ అది తీసుకుపోయి వాటికి పెట్టి రాపి పాప చూడు అంటే ఈరోజు ఒక స్కూల్కి పోయే పిల్లాడు అలసిపోతాడు. కాలేజీకి వెళ్ళి ఒక్కసారి ఇలా 5 గంటలు చెప్పిండు, ఆ విజయవాడ సార్ అట చూడు 2:30 3:30 అయిపోయింది ఇంకా చెప్తూ ఉన్నాడు అప్పుడు ఇదేదో అనుకో అంటే ఏమన్నట్టు కదా. అంటే అర్థం ఏంటి మనం అంటే వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ ఈజ్ నాట్ రెడీ, ఇజ్ ఇట్ నాట్, వీఆర్ నాట్ ఎంజాయింగ్. అందుకే బి ఏ స్పోర్ట్స్ మెన్ లైక్ యాక్టర్ కదా. ఆట ఆడుతుంటే మలిసిపోతాము, ఆట ఆడుతుంటే ఆనందం వస్తుంది. After PD, generally CEO said, sir, they work like anything, and in the evening they go to the field and they play the badminton, whatever maybe, they get enjoyment. అవునా కదా, ఆట ఆడిన పోయి నీకు ఆట ఆడినావు కదా స్ట్రెయిన్ కలిగిందా నొప్పి కలిగిందా అని అంటే నవ్వుతాడు వాడు కదా. సో మన జీవితం కూడా ఒక ఆటలాగా ఉండాలి, లైక్ ఏ గేమ్ యూ షుడ్ ప్లే అవర్ గేమ్. మన స్టడీ కూడా మన క్లాస్ రూమ్ కూడా ఆ రకంగా మన ఆటలాగా ఫీల్ అయితే దాన్ని ప్రేమించగలిగితే ఒక డాక్టర్ లాగా లాగా ఒక యాక్టర్ లాగా. యాక్టర్స్ నేను చూసిన, మీరు ఎప్పుడు చూసిన షూటింగ్ చూసారా? ఫిల్మ్ షూటింగ్ చూడాలి, ఫిల్మ్ షూటింగ్ ఎప్పుడైతే పిలిపిస్తాం వీడికి ఒకసారి. మరి ఫిల్మ్ షూటింగ్ ఏంది, ఆ 10 సార్లు డైలాగ్ చెప్పడానికి ఇట్లా పోవాలా రావాలా, కట్ పాపం 5 సార్లు 10 సార్లు డైలాగ్ చెప్పి హీరోయిన్ ఇట్లా చేతి పట్టుకో అది పట్టుకో, పాపం ఎంత కష్టం. మనం చూసేవరకు ఏంటి చూసేవరకు ఎంత బాగుంది అనుకుంటాం, కానీ దాని వెనుక హీరోయిన్ ఎంత కష్టపడతారు, ఆ డైరెక్టర్ ఎంత కష్టపడతారు, చాలా కష్టంగా ఉంటుందండి, మనకు అనిపించదు. కానీ వాళ్ళు ఎంత ప్రేమిస్తారు. కనుక మీ జీవితాన్ని మీరు ప్రేమించగలిగితే మీరు ఆనందంగా ఉంటారు. నెక్స్ట్, బి ఆప్టిమిస్టిక్ అన్న ఇంతకుముందు చెప్పి ఇవన్నీ రిలేటెడ్ అన్నీ వస్తుంటాయి తెలంగాణ. బి ఆప్టిమిస్టిక్. ఇప్పుడు అడిగినాం అనుకోండి, అక్కడ ఏం కనబడుతుందమ్మా, ఈ కళ్ళు తీసి గద్దాలు తీసి నాకు సరిగ్గా కనబడతలేదు, నీకేం కనబడుతుందమ్మా? నీకేం కనబడుతుంది? హాఫ్ గ్లాస్ వాటర్ కనబడుతుంది. నీకేం కనబడుతుంది? మావాడు అంటాడు, మావాడు చెప్తాడు సగం గ్లాస్ కనబడుతుంది అంటున్నాడు. అంటే మా ఆయన సగం గ్లాస్ ఖాళీ ఉందని చెప్తున్నాడు. దట్ సి అంతా ఇప్పుడు నేరేపోయిందా గుర్తా, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ కాబట్టి మల్టిపుల్ చాయిస్. ఫస్ట్ ఆన్సర్ గ్లాస్ ఈజ్ హాఫ్ ఫిల్డ్, సెకండ్ ఆన్సర్ గ్లాస్ ఈజ్ హాఫ్ ఎంటీ. నెక్స్ట్ బిట్ బోత్ ఏ అండ్ బి అని అనుకోండి కదా. కానీ అక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంది, బోత్ ఆర్ కరెక్ట్ ఆన్సర్, బట్ గ్లాస్ ఈజ్ హాఫ్ ఫిల్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది పాజిటివ్ ఆన్సర్, నాట్ నెగిటివ్. సగం గ్లాసు నీటితో నిండి ఉంది అనుకోవడము కరెక్ట్. మన జీవితం అయిపోయింది అనుకుంటే అది ఆప్టిమిస్టిక్ కాదు, పెసిమిస్టిక్. మన జీవితంలో ఆప్టిమిజంగా ఉండాలా. కాబట్టి ఆశావాదంగా ఉండాలా. రైట్. మరి సో ఫార్ దిస్ యూ నీడ్ ఎనర్జీ, యూ నీడ్ ఎంతోజియాజం. మీకు ఏం కావాలా? సినిమా చూడాలా, స్మార్ట్ ఫోన్ చూడాలా కదా, అది చూడ కాదండి. అది చూడండి, రీడింగ్ గుడ్ బుక్స్. ఎంతమంది బుక్స్ చదువుతున్నారంటే నేను చెప్పేది ఇయర్ కేమ్ ఇయర్ ఐ సే అడ్వైజ్ యూ గో త్రూ గుడ్ బుక్స్. చదవండి, పుస్తకాలు చదవండి. ఏ పుస్తకాలు? అగ్రికల్చర్ పుస్తకాలు కాదు, దాంతోపాటుగా మంచి పుస్తకాలు చదవండి, స్టోరీ బుక్స్ చదవండి, నావెల్స్ చదవండి. టైం లేదనుకోగాలి, టైం ఉన్నది, టైం లేదనే మాట వేస్ట్ కదా. లిజనింగ్ మ్యూజిక్, మంచి మ్యూజిక్ వినండి, చక్కని మ్యూజిక్ వినండి. మంచి ఫోటోగ్రాఫ్స్, పెద్ద సక్సెస్ స్టోరీస్ పెట్టుకోండి. వాచింగ్ ఇన్స్పైరింగ్ వీడియోస్, మంచి వీడియోస్ కనబడతాయి. మనం చూస్తుంటాం స్మార్ట్ ఫోన్లో, ఎవ్రీవేర్ స్మార్ట్ ఫోన్ ఈజ్ కామన్. నాకు ఎంత ఆశ్చర్యం వేసిన స్మార్ట్ ఫోన్ విలువ లేకుండా పోయింది. ఈరోజు ఇంత మార్నింగ్ వస్తుంటే ఒక చోట 2 లేబర్లు డ్రైనేజ్ అవుతారు.
వాళ్ళు డ్రైనేజ్ గడ్డపారేసుకొని తవ్వుతూ ఉంటే మనకి సమయం ఫోన్ తీసే వరకు నాకు కళ్ళు ఒకసారి ఆగిపోయినా చూస్తే స్మార్ట్ ఫోన్, ఇంత పెద్ద ఫోను మంచి స్మార్ట్ ఫోన్ అవుతుంది. ఒక లేబర్ దగ్గర స్మార్ట్ ఫోన్ చూడండి ఎంత ఇది ఉన్నది. అది చూసి ఏమంటే కూడా అది రకరకాల డైలాగ్స్ రకరకాల ఇవి కదా ఉన్న స్మార్ట్ ఫోన్ ఉండడం మంచిదే, కానీ దాన్ని రైట్ వేలో యూజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను అంటుంటాను అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు అంటాం. ఇప్పుడు అలెగ్జాండర్ ఇంత ఉంటే అప్పుడు బీసీలో ఆ కాలంలో అలెగ్జాండర్ పిలిచి అలెగ్జాండర్ రా అని చెప్పి ఈ స్మార్ట్ ఫోన్ చూడు దీన్ని జయించమంటే నోబడి కాంకర్స్ ద స్మార్ట్ ఫోన్ అని చెప్తాం. ప్రపంచాన్ని జయించవచ్చు మనం, కానీ స్మార్ట్ ఫోన్ జయించలేము. ఇక స్మార్ట్ ఫోన్ మాట్లాడుతుంటే ఫోన్ రాగానే కదా ఎంత సీరియస్ ఉన్నా కానీ పోయి ఫోన్ మాట్లాడుతాం కదా, లేదా ఆ స్మార్ట్ ఫోన్ చూస్తుంటాం. అంటే వీ హవ్ బికమ్ స్లేవ్ టు ద స్మార్ట్ ఫోన్. బానిసగా మారిపోయినాం, ఆ యంత్రానికి మనం బానిసగా మారిపోయినాం. మనం కొంతమంది మారిపోయినాం అంత ఏదండి ఎక్కడికి పోతున్నాం మనము కదా. అంత దాంతో రైట్ ఉంటే రైటు, రాంగ్ ఉంటే రాంగు, మన జీవితాలే మనం చూస్తున్నాం. ఫేస్బుక్లో దానిలో దీనిలో చూస్తున్నాం. ఎంత ఘోరంగా ఉంటుంది, అవునా కదా. రాంగ్ యూజ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ ఈజ్ దట్స్ వై ఇజ్ ఇట్. నెక్స్ట్ మోటివేటింగ్ స్టోరీస్ ఎన్నో ఉంటాయి, పేపర్లు కనబడుతూ ఉంటాయి చూడండి. అబ్దుల్ కలాం అందరికి తెలిసిన కథనే కదా. మామూలుగా ఎంత కష్టపడి పేపర్ వేసే కుర్రాడు కదా. మెల్లమెల్లగా అంచెలంచెలుగా ఎదిగి సైంటిస్ట్ అయిపోయి క్షిపణులు కనిపెట్టేసి క్షిపణులు కట్టేసి ఆ స్థాయికి వెళ్ళిపోయి భారత ఖ్యాతిని హిమాలయ శిఖరాలకు కదా ఎరేసాడు. ఎంత గొప్పతనం. చివరికి ఆయన వెతికి పట్టుకొని ఆ కాలం లోపల ఆయన ప్రెసిడెంట్ చేశాను. నాకు ఇష్టం లేదు, ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్ట్ ఇన్ ల్యాబ్ ఓన్లీ, ఐ డోంట్ కమ్ అవుట్ ఆఫ్ ద ల్యాబ్, నో సార్ యూ ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ ద ల్యాబ్ ఫర్ ద సేక్ ఆఫ్ పీపుల్, యూ బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇస్ ఇట్ నాట్, యూ కెన్ షేప్ అవర్ ఇండియా ఫ్యూచర్ లైక్ ఎనీథింగ్ సార్, పీపుల్ ఆర్ ఎలిజిబుల్, యూ ఆర్ లైక్ ఎలిజిబుల్ టు ద పోస్ట్ అని పట్టుకొని బలవంతంగా చేస్తే ఆయన 5 ఏళ్ళు ప్రెసిడెంట్షిప్ చేశాడు. So what is successful story? After retirement from the vacating, that is what Bangla, Rashtrapati Bangla, he went out with suitcases. In suitcases there were 2-3 dresses and large bundle of books were there. ఆయనతో పోటీ అనేది ఒక 2-3 డ్రెస్సులు, ఒక కొన్ని పుస్తకాలకు బాగుంటాయి. ఎంత సింప్లిసిటీ అని సింపుల్. ఆఫ్టర్ రైటింగ్ ఆల్సో ఈ వెంట్ టు ఎవ్రీవేర్. వేర్ ఈవెంట్ నేను ఎట్లా తిరిగాడు. అబ్దుల్ కలాం రిటైర్ అయిన తర్వాత ఏం చేశాడు, ఏంటంటే హాయిగా పోదామా, రామోజీ ఫిల్మ్స్ ఇటు పోలేదైనా కదా. ఆ యూజ్ టు విజిట్ ద స్కూల్స్ అండ్ కాలేజెస్ ఎట్సెట్రా. మీలాంటి కాలేజీలకు రావడం, కాలేజీ పోవడం, వేరే కాలేజీకి పోవడం, మాట్లాడడం, యూత్తో మాట్లాడడం. ఇక్కడ యూత్ అంత అద్భుతమైన యూత్ ఉంది, ఎంత ఆనందమైన యూత్ ఉంది, ఎంత శక్తివంతమైన యూత్ ఉంది. ఈ యూత్ని మార్చాలని స్పీచ్లతో పోయి చివరికి అస్సాం లోపల అక్కడ ఐఐటీలో స్పీచెస్ ఆయన ఉపన్యాసం ఇస్తున్నాడు. సడన్గా స్ట్రోక్ వచ్చింది. ఆ మాట్లాడితే చివరి శ్వాస వదిలాడు. ఎవరు? అబ్దుల్ కలాం. ఒక జీవితాన్ని త్యాగం చేశాడు అబ్దుల్ కలాం కదా. అబ్దుల్ కలాంకు మనం మరి కదా మరి అది జీవితం అంటే ఏంటిది? అబ్దుల్ కలాం జీవితం. ప్రజల కోసం బతకడం. మనం బతికేది ఎవరి కోసం? తల్లిదండ్రుల కోసం. బతికేది ఎవరి కోసం? జనం కోసం కదా. మన జీవితం మన కోసమే కాదు, మన తల్లిదండ్రుల కోసం కూడా మన జీవితం అనేది మనం చూసుకోవాలి కదా. బికమ్ లైక్ దట్. అలాగా నెక్స్ట్ చూడండి. ఇక ధీరుభాయ్ అంబానీ మీకు సక్సెస్ స్టోరీస్. ఒక పెట్రోల్ బంకులో పనిచేసిన వ్యక్తి కదా, పనిచేసిన వ్యక్తి తారాస్థాయికి వెళ్ళిపోయినాడు, మిలియన్ అయిపోయినాడు, కంపెనీ పెట్టాడు. ఆ స్టోరీ అంతా చెప్పాలంటే 10 నిమిషాలు పడుతుంది. ఒక ధీరుభాయ్ అంబానీ కదా, ఏ పెట్రోల్ సెల్లర్ బికమ్ మిలియనీర్, స్టార్టెడ్ రిలయన్స్ కంపెనీ, అదర్ కంపెనీస్. ఈయన కొడుకు ఎవరు? ముఖేష్ అంబానీ. ఆయన ముఖేష్ అంబానీ is not great, but he is great because a poor man, a lower man become rose to like anything. Success అయింది. నెక్స్ట్ కర్సన్భాయ్ పటేల్. మనకి ఎటువంటి చూడండి పేపర్లు కనబడుతాయి. సైకిల్ పోయి నిర్మా పౌడర్ అమ్ముకుంటేవాడు, నిర్మా పౌడర్ తయారు చేసి అది అమ్ముకునేవాడు. నిర్మా పౌడర్ అమ్ముకుంటే దాన్ని ప్యాక్ చేసి మెలిమల చేసి నిర్మా పౌడర్ తయారు చేసి కోట్లకు ఎదిగిపోయి కోట్లు సంపాదించి యూనివర్సిటీ పెట్టాడు కర్సన్భాయ్ పటేల్. ఒక సైకిల్ మీద నిర్మా పౌడర్, వాషింగ్ పౌడర్ అమ్ముకున్న వ్యక్తి టాలెంట్ ఉపయోగించి తయారు చేసి కర్సన్భాయ్ పటేల్. ఇటువంటి స్టోరీస్ చూడండి ఎంత బాగుంటాయో, పేపర్లో కానీ పుస్తకాలు ఉంటాయి అటువంటి. విన్నారా? ఇంకా నెక్స్ట్ అది కాదు. నెక్స్ట్ సి ఎంత అరుణిమ సినిమా గుర్తేనా? అరుణిమ సినిమా తెలుసా మీకు? అరుణిమ సిన్హా ఎంత కదా. ఈమె మంచి స్పోర్ట్స్ మ్యాన్, బాగా స్పోర్ట్స్ మ్యాన్ అయితే
తారాస్థాయికి ఇది నేషనల్ లెవెల్లో వెళ్ళిపోయింది. నేషనల్ వెళ్ళిపోయి ఒకనాడు ట్రైన్లో వస్తుంటే రాత్రిపూట దుండగులు దాడి చేశారు. ఆ దాడి చేస్తే సీ రెజిస్టర్ లైక్ ఎనీథింగ్ దే థ్రోన్ అవే ఆర్ ఫ్రమ్ ద రైల్వే బోగి షిప్ ఫెల్ ఆన్ ద రైల్వే ట్రాక్. 2-3 trains were passed and her leg was completely cut. She was there for hours together. In the morning dawn, people have come and they hospitalized her in the hospital. ఆమె రికవర్ అయిపోయి చివరికి కుంటికాలతో మిగిలితే ఆమె ఏం చేసింది, కుడికాలతో మిగిలితే ఈ మిగకాలేదు ఏం చేసిందంటే మొత్తం కుతుమకాలు పెట్టుకొని ప్రయత్నం చేసి నడవడం ప్రాక్టీస్ చేసింది. చివరికి హిమాలయ శిఖరం ఎక్కాల్సుకున్నది. చివరికి హిమాలయ శిఖరం ఎక్కడం అంతా ఆమె ఒక కుంటి కాలుతో అంపుటేట కాలుతో ఏదైనా ఈ క్లైంబ్ ఎవరెస్ట్ మనం ఊహించగలుగుతామండి? మనం ఊహించగలుగుతాం? ఏం మేడేది వాట్ మేడ్ హర్ లైక్ దట్? బర్నింగ్ డిజైర్. కష్టం వచ్చిన నష్టం స్వీకరించడం అండి, బర్నింగ్ డిజైర్. నెక్స్ట్ ప్రేమజాలం ఇవన్నీ బాగుంటాయి ఇవన్నీ. అజిం ప్రేమ్జీ మీకు తెలుసు. మన ఆయన సంపాదనలో 70% మన రతన్ టాటా లాగా రతన్ టాటా చేసి రతన్ టాటా తర్వాత ఎక్కువ సంపాదన ఇచ్చిన వ్యక్తి ఎవరంటే దానం చేసిన వ్యక్తి అజిం ప్రేమ్జీ. రతన్ టాటా కూడా ఎట్లా ఉన్నాడు? రతన్ టాటా రతన్ టాటా స్టోరీస్ మొన్న రతన్ టాటా పాయింట్ షర్ట్ మామూలుగా ఉంటాయి. ఎందుకంటే మంచిగా లేదు, నా కోసం నేను ఖర్చు పెట్టుకోను, నా సంపాదన అంతా పరుల కోసం చెప్పి ఎంతో విద్యాలకు ఎంతో గ్రాంట్స్ ఇచ్చినాడు రతన్ టాటా. అదే రకంగా అజిం ప్రేమ్జీ. నెక్స్ట్ బాబాయ్ అండ్ సన్స్. చూడండి మేడం చెప్పారు ఏంది ఏమని, మా పిల్లలకు వేరే గురించి కానీ నేను చెప్పేది ఏంటంటే ఇంతకుముందు స్టార్టింగ్ చెప్పాను కదా, చదవండి మీకోసం కాదు అందరి కోసం, డబ్బు సంపాదించండి మీకోసమే కాదు అందరి కోసం, మీరు బలవంతులు కండి బలహీనల కోసం కదా. అలాగే ఇక బాబా ఆమ్టే ఆయన కుష్ఠవ్యాధి లకు ఈ అదలాకు దగ్గరనే ఒక 70 కిలోమీటర్ దూరంలో ఒక ఆశ్రమం ఉంటుంది. 80 కిలోమీటర్ దూరంలో ఆయన కుష్ఠవ్యాధి వాళ్ళకు సేవ చేయడం మొదలుపెట్టాడు. ఆయనకు ఎన్నో అవార్డులు వచ్చినాయి. మొత్తం ఆయన కూడా కుష్టి వచ్చేసింది. ఆయన జీవితం త్యాగం చేశాడు ఒక బాబా ఆమ్టే. ఆయన కొడుకు ఏం చేశాడు? ఆయన కొడుకు ఉన్నాడు చూడు అక్కడ, కొడుకు విన్నాడా? ఆయన MBBS డాక్టర్, MD చేశాడు. MD అయిన తర్వాత ఏం చేశాడు? ఏం చేసిన తర్వాత ఆయన ఏం చేశాడని గుర్తా? ఆయన ఆ MD ఒక అమ్మాయి పరిచయం అయింది. జస్ట్ జూనియర్ ఎవరో పరిచయం అయింది. పరిచయం కాగానే ఆమె అంటే ఇతను చూసి బాగా ఇష్టపడింది. ఈయన చూసి MBBS అయిపోయింది, MD అయిపోయింది, టాలెంటెడ్, వ్యాబుల్ ఉన్నాయి, నేను ఐ విల్ మ్యారీ యూ అంటే అమ్మ ఏం చెప్పిన గుర్తా? నువ్వు నన్ను పెళ్లి చేసుకోకూడదు, బికాస్ మై అంబిషన్ ఇస్ డిఫరెంట్. నేను ఇక్కడ ఉండి డబ్బు సంపాదించడానికి రాలేదు. నేను ఇప్పుడు పోతున్నా ఎక్కడ కుడతా? మధ్యప్రదేశ్లోని కొండల్లో గుట్టల్లో పైన ఉన్న అడవులకు వెళ్తున్నాను. అక్కడ గుడిసేసుకుంటాను. ఆ గుడిసెలో అక్కడ పేద ప్రజల కోసం నేను హాస్పిటల్ స్టార్ట్ చేస్తాను. నువ్వు అనవసరంగా వద్దు అంటే, లేదు ఐఎమ్ విత్ యూ అని ఇద్దరు కలిసి ఆడ పెళ్లి చేసుకొని ఆ కొండ పైన ఎక్కడో దూరమైన అసలు మనుషులు నడవలేకపోయి 25 ఏళ్ళ కింద మాట ఏం చెప్పేది కదా పెట్టేసి అక్కడ హాస్పిటల్ ఓపెన్ చేశారు. చూడండి, అది గొప్పతనం కదా. నేను MBA చదువుతా, MD చదువుతా. ఇంతకుముందు నాకు ఫోన్ వచ్చేసింది. ఒక గుర్తున్న అబ్బాయి, మా బంధువుల అబ్బాయి ఫోన్ చేశాడు. ఐఎమ్ అండర్ టార్చర్, ఈజ్ అ డాక్టర్, ఈజ్ వర్కింగ్ ఇన్ కార్పొరేట్ హాస్పిటల్ ఫర్ 2 lakhs per month. సో వాళ్ళు ఏం చేయాలంటే దే ఆర్ ప్రెషరైజింగ్ హిమ్ లైక్ ఎనీథింగ్, దే ఆర్ టార్చరింగ్ హిమ్ లైక్ ఎనీథింగ్. ఏంటి నీకు టార్గెట్ ఇస్తున్నాం, నెలకు 10 లక్షల బిజినెస్ తీసుకురా, 10 లక్షల బిజినెస్ నెలకు, నీతో నెలకు 10 లక్షల బిజినెస్ అయితే నీకు 2 lakhs 3 lakhs ఇస్తాం జీతం. అంటే ఆయన ఏమంటున్నారు, పిల్లాడు ఏమంటున్నారంటే, నేను నా యొక్క జీతం కోసము వచ్చే పేషెంట్ని దోసుకోవాలా, అవసరం లేకుండా మందులు రాయాలా, అవసరం లేకుండా టెస్ట్ చేయాలా, అవసరం లేకుండా ఆపరేషన్ చేయాలా. సో డాక్టర్ ఏమైపోతాం? డాక్టర్ ఈజ్ బికమింగ్ వాట్? మాన్స్టర్, నాట్ మంక్. ఇట్ హస్ బికమింగ్ మాన్స్టర్. ఒక దయ్యంలాగా, రాక్షసులాగా మారు. అంటే మనం చదువుకున్న చదువు ఎవరి కోసం అండి? మన డాక్టర్లు ఎవరి కోసం అవుతున్నామండి? మనం ఒక దాన్ని ఎందుకు అవుతున్నామండి? జనులను దోచుకోవడానిక, మనుషులను దోచుకోవడానిక, రోగులను దోచుకోవడానిక, ఆకి శవాలను దోచుకోవడానిక. ఎంత అన్యాయంగా ఉంటుంది. హైదరాబాద్లో పోతే శవం ఉంటే అది పెట్టేసి ఏమంటుందండి, వెంటిలేటర్ పెట్టేసి ఉన్నది పానం యూ పే 1 lakh, యూ పే 1 lakh, యూ పే 1 lakh, 1 lakh ఇటు 5 పోతూ ఉంటుంది. వీడు బికార్ అయిపోతుంటాడు. ఫైనల్లీ ఈ సేస్ దట్ మొత్తం అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అని చెప్పి. అంటే ఈ రోజులో ఎంతగా దారుణంగా అయిపోయిందంటే, ఎంత దారుణం అండి. ఒక డాక్టర్ కోర్సు చదివి పరుల ప్రాణం కాపాడుతూ ఒక వ్యక్తి హాస్పిటల్ లోపల ఏంది కదా, మనుషులను దోచుకోవడం, రోగులను దోచుకోవడం, చివరికి శవాలను కూడా దోచుకోవడమేనా? ఇదేనా జీవితం? ఇదేనా? ఎటు పోతుంది యూత్? అందుకే నేను చెప్తాను, స్వామి వివేకానంద కానీ ఎవరు కానీ వేరేమంటే మంచి మీరంతా మంచిగా మారాలి.
మీరంతా మంచిగా మారాలి. మంచిగా మారడం కాదండి, క్రియాశీలకంగా మారాలి. యూ షుడ్ బికమ్ యాక్టివ్. నేను మంచిగానండి, నేను ఏమో కాదు, నువ్వు మంచిగా ఉంటే కాదు, నువ్వు క్రియాశీలంగా ఉండాలి. డూ సంథింగ్ గుడ్ ఫర్ యువర్ సెల్ఫ్, డూ సంథింగ్ గుడ్ ఫర్ సొసైటీ, డూ సమ్ గుడ్ ఫర్ యువర్ పేరెంట్స్, ఫ్యామిలీ. ఎట్లా ఆ రకంగా, మరి ఆ రకంగా ఈరోజు ఎట్లా అయిపోతుందండి కదా. మనం చూస్తున్నాం, ఆ హిట్లర్ సినిమా చూసినట్టుగానే కథ అయిపోయింది ఈ రోజుల పద. కాబట్టి ఎంతో గొప్ప వ్యక్తులు, ఇటువంటి వ్యక్తులు ఈ రోజులో కూడా మనకు కనబడుతుంటారు. అయిపోయింది కదా. అన్నా హజారే మీకు తెలిసిన అన్నా హజారే తెలుసా లేదు? అన్నా హజారే తెలుసుకోండి, అన్నా హజారే తెలుసుకోండి. అన్ని నేను చెప్తే బాగుండదు కదా. నేను చెప్తా మీకు హింట్ ఇస్తాను. అన్నా హజారే గో త్రూ అన్నా హజారే యూట్యూబ్. ఆయన గురించి మీరు నేర్చుకోండి కదా. మీరు ఏం చేస్తుంటారు లీజర్ టైం? నాకు జనరల్గా పుస్తకాలు చదువుతుంటారా, మాట్లాడుకుంటారా, యూట్యూబ్ చూస్తారా? ఎందుకు పెట్టానంటే ఈ అన్నాదకి చదువు రాదు నాకు. ఈజ్ ఇల్లెటెడ్ మ్యాన్, హార్డ్లీ 6th or 5th class passed. He's a truck driver. He was truck driver working in military. In a war, what is it not? His vehicle was blown out. He fell down away. Is it not? And he was hospitalized. Totally, is become disabled. Military వాళ్ళు ఏం చేస్తారు? ఆటోమేటిక్గా పెన్షన్ ఇచ్చేసి, బట్ యు ఆర్ నాట్ ఫిట్, మీకు పెన్షన్ ఇచ్చేస్తున్నాము, శాలరీ ఇస్తున్నాం, పొమ్మని చెప్పారు. సో ఇఫ్ దట్ మ్యాన్ ఫెల్ట్ ఫ్రస్ట్రేటెడ్, దట్ మ్యాన్, the truck driver, he was on the New Delhi railway station, waiting for rail, waiting for train. For what? To run away that train. దాని కింద పడదాము, ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకుందామని ఆలోచనతో ఉంటాడు. సో లక్కీలీ ద ట్రైన్ ఈజ్ లేట్. మా దగ్గర ట్రైన్లన్నీ లేట్గా నడుస్తుంటాయి. ఈ మధ్య విమానాలు కూడా లేట్గా నడుస్తున్నాయి, అది సంగతి కదా. రైలు ఆట అంటే ఒక పుస్తకం ఉన్నాడు, ఒక పుస్తకం హిందీలో ఉండే, స్వామి వివేకానంద పుస్తకం ఉండేది. ఆ పుస్తకం తీసుకోండి హిందీలో, వాళ్ళకి హిందీ తప్ప ఏం రాదు. ఆ పుస్తకం తీసి మొత్తం చదివాడు. చదివితే ఆయన మైండ్ మారిపోయింది. అరే, నా జీవితాన్ని అంతం చేసుకోవడము కదా, కష్టాలు అంతం చేసుకోవడం, ఆ జీవితం పర్లోకి అంకితం చెప్పి ఈ కేమ్ బ్యాక్ టు ది ఓన్ నేటివ్ విలేజ్, రాలేగాం సిటీ నియర్ అహ్మద్ నగర్. ఇదే నాడు అక్కడ ఆయన సేవా కార్యక్రమం మొదలుపెట్టాడు. రకరకాల బండ్స్ ఏర్పాటు చేశాడు, చెట్లను పెట్టించాడు, మరుగుదలను కట్టించాడు. ఎన్ని చేస్తారో మీకు చూస్తే అర్థమవుతుంది. అటువంటి వ్యక్తి అన్నాదరే, ఒక ట్రక్ డ్రైవరు. ఒక పుస్తకం మనం మార్చేసింది, ఒక టాక్ మార్చేస్తుంది, ఒక విజన్ మార్చేస్తుంది. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉంటే అన్నా హజారే లాంటి ఏమైనా ఎవరైనా కావచ్చు. చూడండి, రైట్ అయిపోయింది. ఇంకా అంతే కదా, అది కాదు అయిపోయింది, అది కాదు రైట్. సి దిస్ ఇస్ ద విస్. ఫైనల్లీ ఇట్ ఇస్ నాట్. ఇప్పుడు సమ్మింగ్ ద యాక్టివిటీస్ ఇట్ ఇస్ నాట్. ఇప్పుడు మీకంతా మీకు అర్థమైపోయింది, రియలైజ్ అయిపోయినారు. రియలైజేషన్ ఈజ్ ఇంపార్టెంట్. Realization is important. After realizing everything, is it not? After 1 hour, 2 hours, or 1 day, 3 days, again routine path, routine life. I think important. Today, you people are deciding your future. In the night, you are sitting in the room. You are meditating. Close your eyes. What I want to become after 1 year, after 2 years, after 3 years, after 4 years. What are the opportunities? What are the this one? What is my need to my family? How to serve my family? What are the opportunities? Write that everything on the paper. Timetable is important. A timetable రాసుకోవడం, utilizing time is very important. Is that a right way? Utilizing time is right way is very important. ఆ టైం ఎట్లా ఉపయోగించుకోవడము, దానికోసం మనము ప్రయత్నం చేస్తే ఏమవుతుందండి, మన జీవితం సక్సెస్ ఉంటుంది. సో అందుకే చెప్పాను, సక్సెస్ అని అంటే అర్థం ఏంటిది? మీరు సక్సెస్ఫుల్ కావాలంటే డబ్బు సంపాదించమని చెప్పడం లేదు. మీరు సక్సెస్ కావాలంటే ఇంకేదో కావాలని అర్థం కాదు. మీరు సక్సెస్ కావాలంటే ఒక వాల్యూస్తో కూడుకున్న వ్యక్తి కావాలి. యూ షుడ్ బికమ్ వాట్? ఎ పర్ఫెక్ట్ మ్యాన్ విత్ వాల్యూస్, విత్ మోరల్ వాల్యూస్, విత్ ఎథికల్ వాల్యూస్. అమ్మాయి అయినా అబ్బాయి అయినా కానీ ఇది నాట్. మనం ఎట్లా ఉండాలంటే ఎథికల్ వాల్యూస్తో ఉండాలా, మోరల్ వాల్యూస్తో ఉండాలా కదా. మనము మన కుటుంబం మన గురించి, మనకు తల్లి, మన తండ్రి మనం ఒంటరిగా వదిలిపెట్టారు, మనం ఒంటరిగా వదిలిపెట్టాము. మనం ఏం చేస్తున్నాము, ఎటు చేస్తున్నాము, ఎలా ఉన్నాము, వీఆర్ రెస్పాన్సిబుల్ అనే విషయం మనకు తెలియకపోతే ఎంత దారుణంగా ఉంటుందండి. రీసెంట్లీ ఐ రెడ్ ఇన్ ద న్యూస్ పేపర్, ఒక పబ్లో అయిపోయింది. పబ్లో రేడియేషన్ 11 o'clock రెడీ అయ్యాగానే ఒక అమ్మాయి దొరికింది, ఒక అబ్బాయి దొరికాడు, ఇంకో దొరికాడు. దొరికితే ఆ అమ్మాయి గాంజా సేవిస్తూ పట్టుబడింది. సో అమ్మాయి ఎవరంటే అతి కష్టం మీద ఒక పల్లెటూరులో కూలి ఆటో డ్రైవరు కూతురు చదివిస్తే బీటెక్ చదువుతూ హైదరాబాద్ బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత ఒక ఫిజికల్ అట్రాక్షన్తో ఒక పోయి అక్కడ పోయి జీవితాన్ని ఎంత దారుణంగా మార్చుకోవడం.
అలా కాదు కదా మన జీవితం, అలా కాక మనం ఎట్లా ఉండాలి, ఒక పర్ఫెక్ట్ మ్యాన్గా ఉండాలి, పర్ఫెక్ట్ ఉమెన్గా ఉండాలి, విత్ ఎథికల్ వాల్యూస్, విత్ మోరల్ వాల్యూస్ కదా. మనం ఇట్లా ఉండాలా, నిప్పులాగా ఉండాలి, నిప్పులాగా ఉండాలి. అబ్బాయి కానీ అమ్మాయి కానీ, అబ్బాయిలకైతే మాకేం అక్కర్లేదు, అమ్మాయిలకి అని కాదు, అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే వాల్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, వాల్యూస్ ఆర్ ఇంపార్టెంట్, మోరల్ వాల్యూస్ ఆర్ ఇంపార్టెంట్, ఎథికల్ వాల్యూస్ ఆర్ ఇంపార్టెంట్. అందుకే నేను చెప్పేది, లవ్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మీ తల్లిదండ్రులను ప్రేమించుకోండి. ఇది గమ్మతం ఇస్తుంది మీకు, మిమ్మల్ని ప్రేమ సార్ ఇట్లా మాట. ఎస్ ఐఎమ్ స్పీకింగ్ ఐ ద సైకాలజిస్ట్, ఐ సే దట్ లవ్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ పేరెంట్స్, లవ్ యువర్ నైబర్, లవ్ యువర్ విలేజ్, లవ్ యువర్ నేషన్ కదా. అది 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 కావాలా అంటే అది అయితే ఏమైతే అప్పుడు మనము కదా మన పేరెంట్స్ మనం ప్రేమించాలి. మీరు అయిన తర్వాత పొద్దున అయిన తర్వాత తల్లిని తీసుకుపోయి తండ్రిని తీసుకుపోయి వృద్ధాశ్రమంలో పడేయటం కాదు కదా. ఈరోజు చూస్తున్నాం, పేపర్లు చూస్తున్నాం, మన పేపర్లు చూస్తుంటే ఎంత దారుణంగా కనబడుతుంటాయో. మన పేపర్లు వచ్చింది ఒక మూడేళ్ళ కింద ఒక పేపర్లు వచ్చింది. ఒక ముసలాయన ఎయిర్పోర్ట్లో, మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కూర్చొని ఉన్నాడు. కొడుకు వచ్చేసినాడు. కొడుకు ఎందుకు వచ్చినాడు, కొడుకు అమెరికాలో వచ్చేసినాడు. వచ్చేసి ఇంటికి పోయినాడు. నాన్న నువ్వు ఏం చేస్తావే, అమ్మాయితో లేదు, నువ్వు ఒక్కనే ఉన్నావు కదా, ఈ ఇల్లు ఎందుకు నీకు, మంచిగా నాతో రా, నీ కొడుకు కోడలతో అమెరికాలో ఉందాం రా, నువ్వు హాయిగా ఉందాం రా, నువ్వు ఎందుకు రా, నేను రాలేనంటే ఉన్న ఇల్లు అమ్మేసేసి అన్ని అమ్మేసేసి మొత్తం పట్టుకుపోయి తండ్రికి ధోతి ఉంటుంది, మామూలుగా ఉంటాడు పాపం, తీసుకుపోయి ఎయిర్పోర్ట్లో కూర్చోబెట్టినాడు. నాన్న పోయి టికెట్ తీసుకొస్తానన్నాడు. లోపలికి వెళ్ళిపోయిన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఇతను పెద్ద మనిషి అట్లా కూర్చున్నాడు. అరగంట అయింది, గంట అయింది, 2 గంటల 3 గంటలు అయింది. అక్కడ సెక్యూరిటీ గార్డ్ తిరుగుతున్నాడు. ఇంతకుముందు ఇతనితో ఒక యువకుడు ఉంటే ఈ ముసలాయన ఇట్లా కూర్చున్నాడు. పోయి దగ్గర పోయి, కాకా ఏమైంది, ఎందుకు కూర్చున్నావు? ఏం లేదు నాన్న, మా కొడుకు లోపలికి పోయాడు, ఏదో దేశం పోదామన్నాడు, విమానానికి పోదామన్నాడు, మన కోసం ఏం చెప్పి పేరు చేస్తాను, నీకు కొడుకు పేరు ఏంది? ఆ కొడుకు పేరు చెప్పాడు. కొడుకు పేరు చెప్పితే ఆయన పోయి మొత్తం ఎంక్వైరీ చేస్తే 3 గంటల కింద ఒక ఫ్లైట్ వచ్చింది. ఆ ఫ్లైట్లో వాడు వెళ్ళిపోయినాడు. కొడుకు తండ్రిని వదిలిపెట్టి ఫ్లాట్ మీద వదిలిపెట్టేసి, ఆ ఎయిర్పోర్ట్లో వదిలిపెట్టేసి కొడుకు వెళ్ళిపోయినాడు. చూడండి ఎంత దారుణమైన పరిస్థితి. ఆ సెక్యూరిటీ గార్డ్ని తీసుకుపోయి ఇంటికి పట్టుకపోతే తెల్లారి పేపర్లు వచ్చిందండి. తెల్లారి దక్కన్ కానికలో, హిందూలో, ఈ తెలుగు పేపర్లు వచ్చింది. అది పేపర్లు వస్తే కోర్టు సుమటోగా స్వీకరించింది కేసుని. సుమటో స్వీకరించి ఎంక్వైరీ పోలీసులు పెడితే వాడిని అమెరికాలో ఉన్న పట్టుకొచ్చేసి వాడిని శిక్షించారు. అంటే ఈ రకంగా మన కొడుకు కూతురు పైకి రావాలంటే తల్లిదండ్రులను బలి చేయడానికి కాదు కదా, తల్లిదండ్రులను బలి పెట్టడానికి కాదు కదా. మన లక్ష్యం ఏంటిది? మన లక్ష్యం మన తల్లిని ప్రేమించడము. తల్లి దేవత అన్నామా, ఏమన్నా చిన్నప్పుడు ఏదో మాతృదేవోభవ అన్నామా, అది పోయింది కదా. పితృదేవోభవ అన్నామా, అది పోయింది. ఆచార్య దేవోభవ అన్నామా, అది పోయింది. సినిమాలు చూస్తూ వాడు చాపిస్తూ పోతుంటాడు. ఇట్లా పాఠం చెప్తుంటే, బ్రహ్మాండం చెప్తుంటే చాపిస్తూనే ఇస్తుంటాడు. ఇది సినిమాలు చూపిస్తున్నాయి. ఈరోజు సినిమాలు నేర్పుతున్నాయి, ఈ రకంగా నేర్పుతున్నాయి. ఏం నేర్పుతున్నాయి? తల్లిని కొట్టు, తండ్రిని కొట్టు, సార్లు నేర్పించు, వీరైతే పక్క అబ్బాయి నేర్పించు, పక్క అమ్మాయి నేర్పించు, ర్యాగింగ్ చేయు, అది చేయు. లాట్ ఆఫ్ థింగ్స్, లాట్ ఆఫ్ నాన్ థింగ్స్ ఆర్ టాట్ ఇన్ ద మూవీస్. రియల్లీ we are in hell. అందుకే స్వామి వివేకానంద అన్నాడు. స్వామి వివేకానంద, అరైజ్ అవేక్, స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఇస్ అరైజ్ అవేక్. ఎంత పెద్ద స్లోగన్ ఇచ్చాడండి. ద బ్యూటిఫుల్ స్లోగన్ ఈజ్ గివెన్ బై స్వామి వివేకానంద. అరైజ్ అవేక్ టు ద యూత్ ఆఫ్ నేషన్, యూత్ ఆఫ్ ఇండియా, యూత్ ఆఫ్ వరల్డ్. ఏంది అరైజ్ అవేక్? అరే మీరు కళ్ళు తెచ్చుకొని చూడండి, ఇది లైఫ్ కాదు, లైఫ్ అంటే ఇది అని చెప్పి చెప్తాడు కదా. మరి అటువంటి గొప్ప విషయం మనం ఎత్తుకొని ఈరోజు మనం సక్సెస్ఫుల్గా ఉందాం. మనం హ్యూమన్ వాల్యూస్ మెయింటైన్ చేద్దాం, ఎథికల్ వాల్యూస్ మెయింటైన్ చేద్దాం, మేనర్స్ మెయింటైన్ చేద్దాం. మనము చిన్నప్పుడు మీరు 10th క్లాస్ వరకు పొద్దున్న స్కూల్కి పోయినారు కదా, స్కూల్కి పోతారు కదా. కరెక్ట్ స్కూల్కి పోతే ఏం జరుగుతుంది? ప్లే గ్రౌండ్లో ఏమంటుందండి? ప్రార్థన చేస్తాం, ప్రేయర్ ఉంటుంది. ప్రేయర్ నాకు గుర్తున్నాం, ఇప్పుడు పేరు ఉంటుంది. ఏమంటాం మనము? చదువుతాం. మనం ఏం చదువుతాము? ఇండియా ఈజ్ మై కంట్రీ, ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని రాదవుతుంటాం. మరి 10th వరకు ఆ పత్రిక రోజు పత్రిక చేసి ఇంటర్మీడియట్ రాగానే, డిగ్రీకి రాగానే, మరి మెడిసిన్లను దాని జరగానే ఇండియా ఈజ్ ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే వాళ్ళ అంటే ఎట్లా ఉంటుంది? మరి అది పోయి ఇప్పుడు ఏమవుతుందండి? ఆ ప్లేట్ మర్చిపోయినాం. ప్లేట్ కాగితం కదా, అదే ప్లేట్ని మనం దినదినం ఇంటర్మీడియట్ కాదు, ఇక్కడ జీవితాంతం కూడా ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కదా. అదే అనే ఆట ఉందా? irrespective of creed, religion, everything, all are we people are. మన కల్చర్ ఎంత గొప్ప అంటే, అవర్ కల్చర్ ఈజ్ గ్రేట్. మన కల్చర్ ఎంత గొప్పదంటే, నో కల్చర్ ఈజ్ గ్రేట్ లైక్ ఇండియా. వి సే దట్ కదా. వసుదైక కుటుంబం అంటామని చెప్పి, వసుదైక కుటుంబకం అంటే ప్రపంచమే కుటుంబకం కదా. ప్రపంచం అంతా ఒకటే. దేశాలు వేరైనా, మతాలు వేరైనా, ధర్మాలు వేరైనా, కులాలు వేరైనా, తెగలు వేరైనా, మనమంతా ఒక్కటి. మానవులంతా ఒకటి. మానవులంతా అది కావాల్సింది. మానవులంతా ఒకటి అనేది విషయం చెప్తాం. మానవులే కాదు, మనం ఏమంటాం? సర్వే జన సుఖినోభవంతు అంటాం. మన దగ్గర సర్వజనులు అంటే అందరూ సుఖంగా ఉండాలి. అదే కాదు, లోక సమస్త సుఖినోభవంతు అంటాం.
లోక సమస్త. లోకం అంటే ఏంటిది? లోకం అంటే మొత్తం, లోకం అంటే ఇది కదా, చెట్టు చేమ నది అది అన్నీ కూడా సో అది ఎంత గొప్ప విషయం అండి. లోక సమస్త సుఖంలో భవంతు, అందరు చక్కగా ఉండాలని కదా, నది చక్కగా ఉండాలా, చెట్టు చక్కగా ఉండాలా. మన చెట్టు కొడితే పెళ్ళికి పందిరి వేస్తూ ఉంటే చెట్టు కొడడానికి పూజ చేసి చెట్టుని తీసుకొచ్చి పందిరేస్తారు. మన ఇంట్లో ఒక పందిరి గుంజ ఒక వాడతారు, ఒక అందుకు చెట్టు పెట్టాలి, మనం మొలకెత్తుంది. పర్యావరణం గురించి ఇంపార్టెన్స్ ఇచ్చేది మన దేశం కదా. చెట్టును కొట్టడానికి కూడా పూజ చేసి ఇచ్చేస్తాం మనం. కాబట్టి అంతా చెట్లను ప్రేమించే మనం, జంతువులను ప్రేమించే మనం, నదులను ప్రేమించే మనం, నదులను పూజించే మనం, కొండలను పూజించే మనం. ఇంత సంస్కృతి ఎక్కడైనా ఉందా? ఇంత గొప్ప సంస్కృతి ఏంటో మనం ఈరోజు మనం దాని గురించి ఎట్లా మర్చిపోతున్నాం? మనం ఇలాంటి యూత్ ఏం చేయాలా? పర్యావరణాన్ని కాపాడాలా కదా, అవన్నీ చేయాలా. ఇంత గొప్ప కల్చర్ ఉంది కదా, మరి ఉండి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒక ఎథికల్ వాల్యూస్తోని, హ్యూమన్ వాల్యూస్తోని పర్ఫెక్ట్గా మనం అయిపోదాం, మన లక్ష్యం పెట్టుకుందాం, చేద్దాం. కాబట్టి ఈ విషయాలు మీకు చెప్తూ, మీకు అయిన తర్వాత కొన్ని పుస్తకాలు డిస్ప్లే పెట్టాను. కనుక అందరు పుస్తకాలు కొనే అలవాటు ఉండాలి. స్టడింగ్ కొన్ని పుస్తకాలు ఉన్నాయి, దాని ఖరీదు ఎంత అంటే మినిమం 5 రూపాయలు. ఒక పుస్తకం ఖరీదు 10 రూపాయలు, ఇంకో పుస్తకం ఖరీదు 15 రూపాయలు, ఇంకో పుస్తకం ఖరీదు 20 రూపాయలు. మీద డబ్బులు ఉన్నట్టయితే అక్కడ తీసుకొని ఆ పుస్తకాలు ఆయనకు డబ్బులు ఇచ్చేసి ఆ పుస్తకాలు తీసుకోండి, చదవండి. వీళ్ళంటే ఇట్లా స్పీచ్లు అంటే రావుతాయి కదా. నా వీడియోస్ అన్నీ కూడా ఏం చేస్తుంటాను అంటే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటాను. యూట్యూబ్ పేరు విజయబాబు ఆదిలాబాద్. మేడం చెప్పారు కదా, ఎవ్రీవేర్ ఐ గో స్పెండింగ్ లాట్ ఆఫ్ టైం. దాంతో ఆ యూట్యూబ్లో రకరకాల అంశాల మీద కనబడుతుంటాము. నేను చెప్పినది అంత ఒక్కరోజు మేడం చెప్పి అన్ని కలిపి ఒక్కరోజే దాదాపు 70 మినిట్స్ అయిపోయింది. దీంతో మనం పూజ చేద్దాం. నా యూట్యూబ్ ఛానల్ కూడా చూడండి, పుస్తకాలు కొనుక్కోండి, పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి. నా పర్సనల్ రిక్వెస్ట్ ఈస్, మీరు ఏమన్నా కొనాలనుకుంటే అది బయటకు పోతే రూపాయి దమ్మేసి ఒక పుస్తకం కొనండి. పర్చేస్ బుక్స్. ఇప్పుడు హైదరాబాద్లో December 19th నుంచి హైదరాబాద్లో బుక్ ఫేర్ జరగబోతున్నాయి. 250 స్టాల్స్ ఉంటాయి, రకరకాల పుస్తకాలు దొరుకుతాయి, మంచి నవలు దొరుకుతాయి, మంచి గ్రంథాలు దొరుకుతాయి. అవి తీసుకోండి, చదవండి. పుస్తకాలు చదవడం అంటే పుస్తకం అంత మంచి మిత్రుడు ఎవరు లేరు. గుర్తురా, మేక్ ఫ్రెండ్షిప్ విత్ హూమ్, బాయ్ విత్ గర్ల్ విత్ బాయ్ కాదు. ఐఆమ్ విత్ బుక్, యు ఆర్ విత్ బుక్, యు ఆర్ విత్ ఎవ్రీబడి విత్ బుక్. పుస్తకాలే మన ప్రపంచం, పుస్తకాలే మన నేస్తారు కదా. మనకి ఈ ఫ్రెండ్షిప్ వద్దు, ఆదద్దు. మనకేం కాదా? పుస్తకం కొనుక్కుందాం, పుస్తకం చదువుదాం. పుస్తకాన్ని ఓపెన్ చేస్తే గంటలు చదువుకోవాలి. పుస్తకం ఎంత మైండ్ రిలాక్స్ అవుతుంది. ఇట్ హాజ్ నథింగ్ బట్ బుక్ రీడింగ్ ఇది మెడిటేషన్. మీరు స్మార్ట్ ఫోన్ చూస్తే కళ్ళు పాడైపోతాయి, సైట్ వచ్చేస్తుంది, మైండ్ పాడవుతుంది, శరీరం పాడవుతుంది, అన్ని పాడవుతాయి. బుక్తో ఏమవుతుంది? యువర్ హెల్త్ వీకమ్ లేదు. అందుకే పాజిటివ్ మైండ్తో ఆలోచిద్దాం, పాజిటివ్గా ఉందాం, నెగిటివ్ భావాలను దూరం చేద్దాం, అందరినీ ప్రేమిద్దాం, అందరితో మంచిగా ఉందాం కదా. ఆ పాజిటివ్ వాళ్ళతో ఉంటే మీకు పాజిటివ్నెస్ వస్తాయండి. నేను అదే చెప్తుంటాను. కాబట్టి పుస్తకాలు కొనండి, అలవాటు చేసుకోండి, లైబ్రరీకి వెళ్ళండి, సాయంత్రం మీతో ఆటలాడండి. మీరు కూడా ఆడగా మేము ఆడడానికి సానకండి, అన్నీ చేయండి. కాబట్టి ఈ రకంగా మనం ఉంటూ మరి ఇంత మంచి అవకాశాన్ని మీరు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు, మరి నేను థ్యాంక్స్ చెప్పాలి, మీరు కాదు కదా. ఎందుకంటే నేను ఇంతమంది మేడం మీకు నాకు ఆ పేరు ఒక గంట సేపు నేను మాట్లాడాను, నా ఐడియాస్ షేర్ చేసుకున్నాను, నా ఆలోచనలు అనుభవాలని షేర్ చేసుకున్నాను. మీరు అంతా విన్నారు, ఎక్కడెక్కడ వచ్చి ఆదిలాబాద్కి వచ్చారు. ఆదిలాబాద్ చాలా మంచి ప్రదేశం, ఇక్కడ ప్రజలు మంచి వాళ్ళు, ఇక్కడ అంతా కూడా మంచి అడగడం ఉంది, అన్ని రకాలుగా ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఆదిలాబాద్ ఈజ్ ఫైన్, ఎంజాయ్ ఆదిలాబాద్. ఇజ్ ఇట్ నాట్? మనం హాయిగా ఆనందంగా ఉండాలా, ఆ రకంగా ఉండాలని చెప్పి కోరుతున్నాను. ముగిస్తాను. రైట్, ఆల్ ది బెస్ట్. అయితే